ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు మరికొండ తండ్రి మాకు అందించండి. తండ్రి, సంఘ సహవాసానికి సరి అయిన స్థలము లేక మేమెంతగా తండ్రి పరుగులు తీసినాం మీకు తెలుసు. ఏదైనా మీ చిత్తం జరగాలన్నా, మరొక చోటకు మేము వెళ్ళాలన్నా, ఎవరెవరు తండ్రి పచర్యలో పాలు పంపులు పొందాలన్నా, మాకు ఏవో అనుభవాలు నేర్పడానికి ఇవన్నీ మీరు జరిగిస్తారని మేము నమ్ముతున్నాం దేవ. ఏది ఏమైనా మీ చిత్తమే సిద్ధించుగాక. సంఘం నడిపించుకుంటే మీ చిత్తం అయితే మేము నడిపిస్తాం. లేదు సువార్త మాత్రమే చేయండి అని తండ్రి మా భుజాల మీద సువార్త భారమే పెడితే మేము సువార్తే చేస్తాం. ఏది ఏమైనా తండ్రి మీకు మేము లొంగిపోతున్నాం. పరిచర్ని బట్టి తండ్రి మేము జీవిస్తున్నాం. మేము ఏ రోజు కాపర్లు అవ్వాలని మేము అనుకోలేదు. ఏ రోజు సంఘానికి నాయకులు ఉండాలని మేము అనుకోలేదు తండ్రి. మాకు తెలియకుండా మా భుజాల మీద పడిన భారం ఇది. దీన్ని పోగొట్టలేక, వదిలేయలేక, వస్తున్న వారిని తండ్రి పొమ్మని మేము అనలేక తండ్రి రెంటలు కట్టి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి తండ్రి ఎన్నో పరిస్థితులు గుండా మేము నడుస్తున్నాం దేవా. మీ చిత్తం అయితే కళ్ళ ముందుకు వచ్చిన స్థలము కొనగలిగే ఓపిక మీరు మాకు ఇస్తే మేము అనుకున్న కళలన్నీ తండ్రి మీ ద్వారా మేము నెరవేర్చగలం. ఏదైనా మీ చిత్తమే సిద్ధించుగాక. మిగిలిన తరగతుల్లో కూడా నడిపించండి. మొదటి వర్తమానంలో చెప్పినట్టు తండ్రి అకుల్లా ప్రిస్కిల్ల లాంటి తండ్రి ఉన్నతమైన దంపతులు సంఘానికి సహకారులుగా ఉంటే పౌలు లాంటి వారు మళ్ళీ తండ్రి తరంలో మేము చూడగలం. ఆదరించేవారు లేరు, కరుణించేవారు లేరు, తను నిలబెట్టేవారు లేరు, కృంగదీసేవారు తండ్రి సమాజంలో ఎక్కువ. ఈ దేనికి మేము లొంగిపోక తండ్రి భయంకరమైన సుడిగుండాల లాంటి పరిస్థితులు మా కళ్ళ ముందుకు వచ్చిన మేము లొంగక బెదరక ఏది జరిగినా తండ్రి రొమ్ము విరిసి ముందుకు వెళ్ళే ధన్యత మరింత ధైర్యాన్ని మాకు ఇవ్వండి. మా చుట్టూ ఉన్న వారిని తండ్రి మరింత రేపగలిగే జ్ఞానపు వాక్కులు తండ్రి మా నోట పలికించండి. చరిత్ర అంశాల్లోనికి వెళ్ళిపోతున్నాం. మరొకసారి పులకించిపోయే మనస్సు తండ్రి సంగతులు మాకు వినిపిస్తారని కోరుతూ నన్నును సహోదరులను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. కొన్ని వారాలుగా చరిత్రను మనం చూస్తున్నాం. ఆ చరిత్రలో కొన్ని అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. మన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలుసు. నేను కొంచెం స్పీడ్ వెళ్తానేమనుకోకండి, ఎందుకంటే మన టైం లేదు. మన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలుసు. బైబుల్ని జాగ్రఫికల్గా చూడాలి. ఎందుకంటే కొన్ని వచనాల భావాల ఒత్తిడి, ముఖ్యంగా రైటర్స్ యొక్క ఫీల్ మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా జాగ్రఫికల్ ఎవిడెన్స్ మనకు తెలియాలి. వాళ్ళ కొండలను, నదులను, సముద్రాల్ని, ఎడారుల్ని, కొండల వైపు తలెత్తి ఎడారుల్లో నిలబడి నీటి చుక్క కొరకు, మొలిసిన మొక్క కొరకు ఎందుకు ఇలాంటి ఎక్స్పోజింగ్ లెటర్స్ వాళ్ళు రాశారంటే దానికి కారణం ఒకటి, వాళ్ళ పెరిగిన నైసర్గిక స్వరూపం అలాంటిది. నైసర్గిక స్వరూపం అంటే జోగ్రఫీ అలాంటిది. వాళ్ళు పెరిగిన జోగ్రఫీ అలాంటిది మనకు తెలుసు. ఒకవైపు ఏమో పూర్తిగా ఎడారి, మరొక వైపు ఏమో పూర్తిగా సముద్రం, కింది భాగం ఏమో పూర్తిగా డెడ్ సీ మృత సముద్రం, పై భాగం ఏమో పూర్తిగా దట్టమైన అడవులతో చిత్తడి నేలైన లెబనోను పర్వతాలు. పోనీ అటు ఇటు ఏదో సౌలభ్యం కలిగి ఉంది, కాస్త నది దేశం మధ్య నుంచి పడుతుంది అనుకుంటే ఆ నది బురద నది. ఆ బురద నది పేరు మనకు తెలుసు, యోర్దాన్ నది. ఆ యోర్దాన్ నదిలో ఉన్న వాటర్ ఈ రోజుకి ఏమైనా వాడగలుగుతున్నారంటే ఈ రోజున టెక్నాలజీ బట్టి పైపులు వేసి అయితే వాడగలుగుతున్నారు. కానీ బైబుల్ రాస్తున్న టైంలో ఆ వాటర్ను వాడి పంటలు పండించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆ రోజుల్లో దిగువ స్థాయిలో ఉన్న నీటిని ఎగువ స్థాయిలోకి పంపించడం అనేది కష్టతరం. అంత టెక్నాలజీ లేదు. ఎంత తోడి పంట పొలాలకు పెడదాం అనుకుని, అందుకే నది ఉన్న ఆ నదిని పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి. పేరుకి నది మాత్రం ఉందంతే. ఎందుకంటే నది ఎగువ స్థాయిలో ఉండి దిగువ స్థాయిలో అంటే స్నోప్ గ్రౌండ్లో మన స్థలాలుంటే వాటర్ను మనం ఉపయోగించగలమేమో తప్ప మన ఎత్తైన స్థలాల నుండి స్నోప్ గ్రౌండ్లో నది ఉన్నప్పుడు ఎప్పుడు నీరును వాడడం అనేది అసాధ్యం మానవ మడుగుల్లో చరిత్రలో. అందుకే నది ఉన్నా నది ఉపయోగం లేకుండా పోయింది. సరే, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకెలా ఉంది పరిస్థితులు అంటే మనం చూసాం. పై ప్రాంతంలో ఏమో అస్సూరియన్స్ ఉన్నారు, కింద ప్రాంతంలో ఏమో ఐగుప్తీలు ఉన్నారు. ఎటు పోయినా కందిరేకలు లాంటి రాజ్యాలు పాలిటిక్స్లో కాలు దువ్వేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి టైంలో బైబుల్ చరిత్రని బైబుల్ రచయితలు లిఖించడం స్టార్ట్ చేశారు. అందుకే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బైబుల్ రచనలు స్టార్ట్ చేశారు కనుక కొన్ని పదాలు మనకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదం చదువుతున్నప్పుడు అది ఏ జోనర్కి సంబంధించిందో తెలియాలి.
అది రాజనీతి శాస్త్రానికి సంబంధించిందా, అది భౌగోళిక పరిస్థితులకు సంబంధించిందా, అది హిస్టారికల్ ఈవెంట్కి సంబంధించిందా, లేకపోతే అది దేనికి సంబంధించిన మానవ భావానికి సంబంధించిందా, ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే కానీ బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు మనకి అర్థం కావు. అందుకు చరిత్రలో ఈ జాగ్రఫికల్ ఎవిడెన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనం జర్నీ స్టార్ట్ చేస్తాం. ఆ జర్నీ స్టార్ట్ చేస్తే మొదటి తరగతి, రెండో తరగతి, మూడో తరగతి ఎలా జరిగిందో మనకు తెలుసు. ఆ మొదటి 2-3 తరగతుల తర్వాత మనం వెళ్ళిన జర్నీ మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో రాయబడిన జాగ్రఫికల్ బైబుల్, జియోగ్రఫీ బైబుల్ని అర్థం చేసుకోవడానికి సుమారు బైబిల్ 2 భాగాలుగా ఉంది. ఎన్ని భాగాలు? 2 భాగాలు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఓవరాల్ వ్యూ ఏంటో చూస్తాం, క్రొత్త నిబంధన ఓవరాల్ వ్యూ ఏంటో చూస్తాం. ఓవరాల్ వ్యూ అంటే తెలుసా, మొత్తం ఒక లుక్ వేసాం, అంటే అవుట్లెస్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఇది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన అని పూర్తిగా మనం గమనించుకున్నాం. ఈ గమనించిన తరగతులు మనం చూసిన తర్వాత ఎక్కడి వరకు మనం వచ్చామంటే క్రొత్త నిబంధన అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ క్రొత్త నిబంధన ఓవరాల్ వ్యూ అయ్యి మత్తయి సువార్త అంటే ఏంటి, మార్కు సువార్త అంటే ఏంటి, లూకా సువార్త అంటే ఏంటి, యోహాను సువార్త అంటే ఏంటి, అపోస్తల కార్యం ఏంటి, పత్రికలు ఏంటి, పత్రికల తర్వాత ప్రకటన గ్రంథం ఏంటి, ఈ లైన్కి మనం వెళ్ళాలనుకున్నాం. ఈ లైన్కి మనం వెళ్ళే ముందు కాస్త ఇంకా హిస్టరీ బేస్మెంట్ ఉంటే బాగుంటుందని మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వేసుకొచ్చి హిస్టరీలోకి అడుగులేసాం. హిస్టరీలో ఎక్కడ అడుగులేసాం? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం. ఎందుకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి? ఇది తెలిస్తే కానీ మళ్ళీ క్రొత్త నిబంధనలను కొన్ని సిక్కుముడులు మనకి అర్థము కావు. అందుకే వెనక్కి వచ్చాం. అందులో 3 భాగాలు మీకు వివరించిన ఎంతమంది గుర్తున్నాయో, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం, సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం, 2 రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. అంటే ఈ 3 జోన్స్ మనం టచ్ చేస్తాం. ఈ 3 జోన్స్ టచ్ చేస్తే కానీ న్యూ టెస్ట్మెంట్ అర్థమవుతుంది. అందుకే మీరు ప్రశ్నించుకోండి, ఏంటి క్రొత్త నిబంధన అంటే అని మీరు అడగాలి. అంటే క్రొత్త నిబంధన అంటే ఏంటి అని మీరు ప్రశ్నించుకున్నప్పుడు క్రొత్త నిబంధన అంటే ఏంటన్న దానికి జవాబు దొరకాలి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తెలియాలి. ఏ హిస్టరీ ఎక్కడుంది? హిస్టరీ అంటే మలాకీకి మత్తీకి మధ్యలో, క్షమించండి, మలాకీకి క్రొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర నిశ్శబ్దం ఉంది. ఆ 400 సంవత్సరాల చరిత్ర తెలిస్తే కానీ క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు అర్థం కావంటే అర్థం కావు. ఎందుకు? మీకు లాస్ట్ వీక్ నేను చెప్పాను, కొన్ని నేమ్స్ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మారాయి. కొత్త పదాలు, కొత్త వ్యక్తులు, కొత్త గుంపులు తెర మీదకి వచ్చారు. ఆ కొత్త గుంపులు మనకు తెలుసు. సద్దుకైలు పాత నిబంధనలు కనబడతారా? పరిసయ్యులు పాత నిబంధనలు కనబడతారా? అసలు ఈ పదాలు ఉండవు. వీళ్ళు సడన్గా ఎలా వచ్చారో తెలియాలంటే నువ్వు పాత నిబంధన ఎతికినా దొరకవు, కొత్త నిబంధన ఎతికినా దొరకదు. మరి ఎక్కడ ఎతకాలంటే వీళ్ళని హిస్టరీలో ఎతకాలి, వీళ్ళని చరిత్రలో ఎతకాలి. వాళ్ళ చరిత్రలో ఎలా పుట్టుకొచ్చారో చరిత్ర చెబుతుంది. 2 ప్లేసెస్, స్థలాలు మారిపోయాయి. క్షమించండి, స్థలాల పేర్లు మారిపోయాయి, భౌగోళిక పరిధులు మారిపోయాయి. బెర్షెబా ఒకప్పుడు ఎక్కడి వరకు ఉండేది, ఇప్పుడు బెర్షెబా సరిహద్దు తగ్గిపోయింది. ఒకప్పుడు మృత సముద్రం ఒకవైపు మనకు కనబడుతుంది, ఇప్పుడు మృత సముద్ర ఏరియా విస్తరించింది. ఒకప్పుడు నది ఆవల, నది ఏవలని చదువుతాం. నది ఆవల, నది ఏవల అంటే ఏంటి? నది పేరు క్రొత్త నిబంధనలో రికార్డెడ్గా రాయబడింది. స్థలాల పేర్లు మారే తర్వాత ఏం చేసింది? లాంగ్వేజెస్, కొత్త కొత్త భాషా విధానాలు, సంస్కృతులు పుట్టుకొచ్చాయి. పాత నిబంధన అంతా మీరు కదపండి, ఎవ్రీ నెంబరు, ఎవ్రీ భాష తప్ప ఇంకా ఏ జోలికి పోవాల్సిన అవసరం లేదు. పాత నిబంధన అర్థం కావాలి అంటే డైరెక్ట్ ఎవ్రీ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతే అర్థమైపోద్ది. ఎవ్రీ అవర్ ఇబ్రూ, ఆ ఇబ్రీలోకి మనం వెళితే ఖచ్చితంగా మనకి పాత నిబంధన ఏ రిఫరెన్స్ మనం తెలియాలన్నా ఒక సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్యకి సంబంధించిన వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్లోకి వెళ్తే మనకు ఒక మీనింగ్ ఉంటుంది. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన లేదు. గ్రీకు భాష ఉపయోగించిన కొన్నిసార్లు క్రొత్త నిబంధన ఎన్ని భాషల్లో రాయబడిందో మనకు తెలుసు. గ్రీక్ ఉంది, అరమిక్ ఉంది, కామన్ లాంగ్వేజ్ ఉంది. ఇలాంటి పదాలకు క్రొత్త నిబంధన రాయబడింది. తర్వాత సోషల్ స్టాండింగ్స్లో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి సామాజిక నిర్మాణంలో కొన్ని కొత్త పదాలు ఉపయోగించారు. ఇంకా తర్వాత మనకు తెలుసు కల్చరల్, సంస్కృతి మారింది. ఇంకా తర్వాత మనకు తెలుసు సాంప్రదాయాలు, ట్రెడిషన్ మారిపోయాయి. కొత్తగా ఒకప్పుడు నిలువు టంగీలు వేసుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో నిలువు టంగీలు వేసుకున్న యాజకులు అని గుర్తుపెట్టాం. కొత్త వచ్చేసరికి అందరూ నిలువు టంగీగాళ్ళే. ఎందుకు వేసుకున్నారంటే కొన్ని కల్చరల్గా మారాయి. మీరు చూడండి, ఎడారి ప్రాంతాలు కనుక, ఎడారి ప్రాంతాల్లో ఉంటున్నవారు కనుక వాళ్ళ డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది. అది మత సాంప్రదాయమైన మూలాలు ఉన్నా కానీ వాళ్ళు క్యాప్ పెడతారు, వాళ్ళ మూతులకి ఇలా మూసుకుపోయేలా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది.
వాళ్ళకి తలపాగా ఉంటుంది, నిలువు టంగులు ఉంటాయి, ఇక్కడ వరకు వాళ్ళకి చేతులు ఉంటాయి. ఎందుకంటే అవి ఎడారి ప్రాంతాలు కనుక. ఎడారి ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రాంతంలో ఇసుక ఎగిసెగిసి పడుతుంది. ఆ ఏరియాలో బ్రతకాలంటే బయట ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే ఆ ఏరియాకి సంబంధించిన డ్రెస్ కోడ్ వాళ్ళకి పుట్టుకొచ్చింది. వెస్ట్రన్ కల్చర్లో ఉంది, వాళ్ళు సూట్లు వేసుకుంటారు. మనం ఈ కల్చర్లో ఉన్నాం, మనకు సూట్లు సెట్ అవ్వవు. మన వాళ్ళు పచ్చి ఎండలో మిట్ట మధ్యాహ్నం వేళ పెళ్ళిలో సూట్ వేసుకుని ఇలా లాక్కుని నీకు ఎందుకురా సూటు? మన ఏరియా ఏంటి? మన పల్లసన బట్టలు వేసుకోవాలి. మనకు 2 ఏరియాలు టచ్ అవుతాయి. మొన్న బెంగళూరు వెళ్ళాం, చలితో చచ్చిపోయాం అక్కడ బెంగళూరులో. ఇక్కడ నుంచి వచ్చేదో చలి, ఇక్కడ నుంచి చలే చలి. ఆ ఢిల్లీ వెళ్తాం, చలి. కొంత దట్టమైన బట్ట, అంటే ఏరియాని బట్టి బట్ట ఉంటుంది కదా, ఏరియాని బట్టి బట్ట మారిపోతుంది. అందుకే వెస్ట్రన్ కల్చర్లో వేసుకుని వాళ్ళ సూటు ఏ టైం అయినా వేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క వాతావరణం అలాంటిది. నువ్వెందుకు వేసుకుంటున్నావు మధ్యాహ్నం? ఆ మధ్యాహ్నం ఎండలో నిలబడి గడేస్తుంటావు తాలి ఆ సూట్ వేసుకుని. అని ఎందుకు ఈ పురాకులు అనిపిస్తుంది. చక్కగా ప్లేన్ డ్రెస్ వేసుకుని, ప్లేన్ ప్యాంట్ వేసుకుని నీట్గా పెళ్ళి చూసి చక్కగా తాలిగడితే అంత బాగుంటుందండి. అడ్డీడు ఇప్పుడు ఆ సూట్ వేసుకుంటే పెళ్ళగా అనిపిస్తుంది. సరే, ఆ పెళ్ళి కూడా వదిలేదు, ఎందుకు వచ్చింది కూడా. తర్వాత నెక్స్ట్ ఇంకేం జరిగింది? కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. బట్టలు, వాతావరణం, భాష, ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి కనుక, ఇన్ని డిఫరెన్సెస్ కనబడ్డాయి కనుక కొత్త నిబంధనకు వచ్చేసరికి దీనికి దానికి ఉన్న వ్యత్యాసాలు ఊహించడంలో విఫలమయ్యారు కనుక డైరెక్ట్ స్టేట్మెంట్లు కొన్ని ఇచ్చారు. యేసుప్రభు వారు కొత్త నిబంధన పక్కన పెట్టేశారు అన్నారు. యేసుప్రభు వారు పాత నిబంధన పూర్తిగా అవాయిడ్ చేయలేదు. ఆయన పాత నిబంధన నెరవేర్చాడు. ఆయన పాత నిబంధన స్థిరపరచాడు. పాత నిబంధన ఇంకా ఎక్స్పోజ్ చేశాడు. ఆయన పాత నిబంధనని మరింత విపులంగా బలముగా వివరించి మాట్లాడు. పాత నిబంధనలో ఉన్న మౌలికమైన ఆజ్ఞలు ఏవైతున్నాయో క్రొత్త నిబంధన కొండ మీద ప్రసంగంలో మరింత బలముగా ఆజ్ఞలను స్థిరపరిచాడు. ఇది మన లాస్ట్ వీక్ మనం చూసిన క్లాస్ నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా ఏం చూస్తాం? చరిత్రను చూస్తాం. ఖచ్చితంగా చరిత్రలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇన్ని మార్పులు, చేర్పులు, ప్రవక్తలు, ప్రస్తావనలు, స్థలాలు, పేర్లు, ఈ బట్టలు, వాతావరణం, భాష, ఇవన్నీ అర్థం కావాలంటే ఎప్పుడు ఇవన్నీ మారిపోయి అంటే ఆ 400 సంవత్సరాల చరిత్రలో ఇంత చరిత్ర మారింది. అందుకు చరిత్రలోకి వెళ్తాం. అసలు చరిత్ర అంటే ఏంటి? ఒకప్పుడు జరిగిపోయిన పరిస్థితి, జరిగిపోయిన దాన్ని మళ్ళీ మార్చలేని దాన్నే చెప్పండి చరిత్ర అంట. ఒకరోజు అయిపోయింది చరిత్ర. జరిగిన సంఘటనల సంపుటిని మళ్ళీ చదువుకునే దాన్ని చరిత్ర అంటారు. చరిత్ర ఒకటి రాయలేడు, చరిత్ర ఒకటి క్రియేట్ చేయలేడు, చరిత్ర ఒకటి నచ్చినట్టు తిప్పుకోలేడు. చరిత్ర అంటే చరిత్ర అంతే. చరిత్ర అంటే మాదనకూడదు, నీది కాదు, నాది కాదు. చరిత్రే. మాదే చరిత్ర అనకూడదు. చరిత్ర అంటే చరిత్రగానే చూడాలి. అందుకే ప్రస్తుత పరిస్థితులు అంటే ఒక భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం అర్థం కావాలి అంటే నా భారతదేశపు వైభవం ఒక రోజు ఎలా పుట్టుకొచ్చిందో తెలిస్తే కానీ నా దేశం యొక్క ప్రస్తుతం ఏంటో నాకు అర్థం కాదు. అందుకే ప్రతి దానికి చరిత్ర తెలియాలి. నీ ఇల్లేంటో, నీ పేరేంటో, నీ ఇంటి పేరేంటో, నీ వ్యవహారం ఏంటో, ప్రస్తుతం నీ ప్రజెన్స్ ఏంటో తెలియాలంటే నీ ముత్తాతల చరిత్ర ఎంతో కొంత నీకు తెలియాలా వద్దా? అందుకే పూర్వం పాటలు రాసినప్పుడు జానపద గీతాలు, ఆ గీతాలు, మన పాటలు రాసి గుర్తున్నారా? ఇలా హిస్టరీలు మర్చిపోతామని పాటల్లో హిస్టరీ పాడేవారు. పాత పాటలు చూస్తారా? ప్రతి పాత పాటలో హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు పాటల్లో హిస్టరీ లేదు, పాడు లేదు. ఎవరిని బేస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు దాడా ఇది ఎక్కువైపోయింది. అప్పుడున్న పాటల్లో అందుకే చూడండి, సంస్కృత గీతాలు, జానపద నృత్యాలు, ఈ గేయాలు మీరు పూర్వం మూలాలకి వెళ్ళి ఆ పాత వాళ్ళని పాటలు పాడమనండి, హిస్టరీ రిపీట్ అవుద్ది మళ్ళీ వాళ్ళ పాటలలో. అందుకే మర్చిపోకూడదు చరిత్ర మర్చిపోతే ఖచ్చితంగా పరిస్థితులు మారిపోతాయి. అందుకే చరిత్రకారులు కూడా ఏమంటారంటే ఖచ్చితంగా ఎవ్రీ 25 ఇయర్స్కి హిస్టరీని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ చరిత్ర మారిపోయే అవకాశం ఉందంట. అందుకే మన మూలాలు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? మత్తయికి క్రొత్త నిబంధనకి, క్షమించండి, మలాకీకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఏం జరిగింది చరిత్ర అంటే ఆ చరిత్రను చూడడానికి మనం వెళ్ళాం. కానీ మన హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక కామన్గా ఒక వర్డ్ వాడుతుంటారు థియాలజియన్స్ అందరూ. ఆ పదం ఏంటంటే ఆ 400 సంవత్సరాల దేవుడు నిశ్శబ్దంగా లేడు. ప్రవక్తల్ని పంపించడం ఆపాడేమో కానీ, ప్రవక్తల్ని ద్వారా మాట్లాడడం ఆగాడేమో కానీ చరిత్రలో ఆయన సైలెంట్గా లేడని జేమ్స్ బ్రో నువ్వెలా అనగలవంటే ఆయన లేడు అని చెప్పడానికి ఇప్పుడు 400 సంవత్సరాల చరిత్రలోనికి చెప్పండి జర్నీ చేస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి అర్థమైంది అనుకుంటున్నా. సరే, ఇది జరిగింది. ఆ జరిగిన తర్వాత చరిత్ర ఇప్పుడు బైబిల్లో ఉందా? ఆ 400 సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉందా అంటే మీరు అనుకున్నట్టుగా లేదు. కానీ అపోకలిప్టిక్ అనే పరిభాషలో ఆ హిస్టరీ ఉంది.
అంటే దర్శన రీతిగా కథల రూపంలో, అంటే ఒక అర్థమయ్యే విషయాన్ని, అర్థం కాని అంతర్గత గందరగోళాన్ని అర్థమయ్యే ఉదాహరణలతో అయితే కొన్ని దర్శనాలు దానియేలుకి దేవుడు చరిత్రను జ్ఞాపకం చేశాడు. భలే ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినండి. అదిరిపోద్ది రోజు మీరు జాగ్రత్తగా వినగలిగితే. ఎందుకంటే ఆశ్చర్యం కలిగించే, మన కన్నులకు ఈ రోజుకి ఆశ్చర్యం కలిగించే హిస్టరీ నా రోజు దానియేలు మాట్లాడాడు. 400 సంవత్సరాల చరిత్రని కదిపాడా దేవుడు అంటే కదిపాడు. చరిత్ర ఏం జరిగింది మనకు తెలుసు. సౌలు పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు. 40 సంవత్సరాల చరిత్ర. 120 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అంతా బాగుందనుకునే సమయానికి ఉమ్మ రాజ్యాలు, అంతర్గత కూటమి రాజ్యాలు ప్రారంభమై సొలొమోను కొడుకులు అధికారం కొట్టుకుని దేశాన్ని 2 ముక్కలు చేసి పడేశారు. నార్త్ జోన్, సౌత్ జోన్. తెలుసు కదా ఇదంతా చరిత్ర. నార్త్ జోన్, సౌత్ జోన్ అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలు అయితే మళ్ళీ కళ్ళు నెత్తికెక్కి వీళ్ళ కడుపులు నిండిన తర్వాత, కళ్ళు నెత్తికెక్కిపోయే, సుఖాలు మరిగిన తర్వాత దేవుని మర్చిపోయారు. మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత దేవుని సన్నిధి మర్చిపోయారు. దేవుడు తొలగొట్టేయడానికి పక్కనున్న రాజ్యాలను లేవనెత్తాడు. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకడికి బుద్ధి చెప్పాలంటే ఆకాశం నుంచి చెయ్యి ఎలా వచ్చి ఏంట్రా పనులు అండో గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు, నీ పక్కనున్న కందిరేగాన్ని ఎవడో లేపి ఆడు ద్వారా నీకు డెప్కాయ కొట్టేస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడి స్టైల్ అది. ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని లేపాడు అంటే పక్కన ఉన్నవాడిని ఎవరినో లేపాడు. ఎవరిని లేపాడు? బాబులోనియన్స్. వాళ్ళని లేపి చితగొట్టాడు. వాళ్ళని చితగొట్టిన తర్వాత సుమారు ఆ టైంలో ప్రవచనాలు వచ్చాయి. ఆ ప్రవచనాలు ఏంటో మనకు తెలుసు. ఆ ప్రవచనాలు యెరెమీయా చెప్పాడు. 70 ఏళ్ళు, లిటరల్గా ఖచ్చితంగా 70 ఏళ్ళు మీరు చేరకపోతారు అన్నట్టుగా దానియేలు గారు అన్నట్టుగానే 70 ఏళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చెరలోకి పోయారు. ఆ చెరలోకి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు విడుదల వచ్చింది. ఆ విడుదల ఏమొచ్చింది? బబులోను సామ్రాజ్యం యొక్క పవర్ లేదా వాళ్ళ శక్తి, వాళ్ళ అధికారం అలా సన్నగలుగుతున్నప్పుడు వాళ్ళ మీద పెత్తందారి అవస్థ చేయడానికి మెడో ఫెర్షియన్స్ అంటే మాదియ పారసికులు ఇద్దరు కలిసి వాళ్ళ రాజ్యంలోకి అధికారం వచ్చిన తర్వాత ఆల్ టైంలోనే కాస్తంత వీళ్ళకి సౌలభ్యం దొరికింది. వీళ్ళంటే ఎవరు? ద్వంద్వ రాజ్యాలు. ఎవరు? అటు ఇశ్రాయేలీలు, ఇటు యూదులు. వీళ్ళకి కాస్త సౌలభ్యం దొరికింది. ఆ సౌలభ్యంలో 3 టీములు బయటకు వచ్చా. 3 టీములు మనకు తెలుసు. ఎజ్రా, నెహెమ్యా, జరుబ్బాబెలు. వీళ్ళ 3 టీముల్లో అక్కడి నుంచి బయలుదేరారు. ఏం బయలుదేరారు? వీళ్ళ గవర్నమెంట్, ఈ 2 గవర్నమెంట్ మిశ్రిత గవర్నమెంట్ అంటే ఉమ్మడి సామ్రాజ్యం పరిపాలించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పర్మిషన్ సరిగాడు. ఎందుకంటే వీళ్ళు ఆ ఆస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరైతే నెహెమ్యా ఉన్నాడో, నెహెమ్యా ఫుడ్ సెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఉన్నాడు. దానియేలు కూడా ఫుడ్ సెక్షన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఎందుకంటే రాజుకి పానదాయక అధిపతులుగా ఉండాలంటే, పాన అంటే ముందు రాజు వాటర్ తాగాలంటే ఆ వాటర్ ముందు ఎవడు తాగాలి? దానియేలు తాగాలి. అందులో విషం కలిపేస్తే, ఏం కలిపేస్తే దానియేలు పోతాడు అన్నమాట. లేదు ఏం కలపకపోతే బాగానే దానియేలు బతుకున్నాడంటే అప్పుడు ఆ వాటర్ ఎవరు తాగుతారు? ఇలాంటి డ్యూటీస్ ఈ దేవుని పిల్లలు ఎవరైతున్నా అక్కడ చేస్తున్నప్పుడు వాళ్ళ ముఖారం వికారంగా పెట్టుకుని బాధలు గురవుతున్నప్పుడు ఏంటయ్యా అలా ఉన్నారన్నప్పుడు నెహెమ్యా అని అడిగినప్పుడు, ఏముంది సార్, మాకు సొంత మందిరం లేదు, మాకు స్థానం లేదు, మా దేవుని సన్నిధిని కొల్లగొట్టు పాలిస్తారు, మాకు ఆరాధించుకోవడానికి మా పితరులు చెదిరిపోయి బానిసలు అయిపోయారు, మేము ప్రతిష్ఠింపబడిన జనాంగం ఈరోజు ఎన్నిక లేని ప్రజలుగా మేము మారిపోయాం, మాకేం చేయాలి, మాకేం అర్థం కాలేదు అంటే, డోంట్ వర్రీ, నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఎంతమందిని తీసుకుని వెళ్తావు వెళ్ళు, మొత్తం నీ మందిరానికి సంబంధించిన ఆ నిర్మాణాలు ఎంత ఉన్నాయి, ఎంతకాలం చేసుకుని చేసుకో, నీకు పూర్తిగా నేను సెలవులు ప్రకటిస్తున్నాను అన్నప్పుడు అక్కడి నుంచి మాదీయ పార్షికుల టైంలో అక్కడి నుండి వచ్చాలు మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు. గోడలు కడుతుంటారుగా, నెహెమ్యా గ్రంథం అంతా గోడలు కట్టడమే, ఎజ్రా గ్రంథం అంతా గోడలు కట్టడమే. ఆ గోడలు కట్టే టైంలో వీళ్ళు కడుతున్నారు. సరిగ్గా మాదీయ పార్షికులు అంటే బాబిలోనియన్స్, మాదీయ పార్షికులు, ఈ 3 సామ్రాజ్యాల టైంలోనే, బండ గుర్తుపెట్టుకోండి, ఈ 3 సామ్రాజ్యాల టైంలోనే పాత నిబంధన రాయబడింది. పక్కా ఈ 3 సామ్రాజ్యాల టైంలో పాత నిబంధన రాయబడితే బబులోను, మాదీయ, పారసికులు, ఈ 3 సామ్రాజ్యాలు అంటే ఈ 2 అనుకోండి, ఈ 2 సామ్రాజ్యాల టైంలో పాత నిబంధన రాయబడితే మాదీయ పారసికుల దగ్గర నుంచి వీళ్ళ పర్మిషన్ తెచ్చుకుని వీళ్ళ నిర్మాణాలు కడుతున్నప్పుడు ఏం జరిగింది, ఏం చేస్తున్నారు, ఎవరు దేవుని పనికి ముందుకు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఇంకా లౌకికమైన జాడ్యాలతో ఎవరు చచ్చిపోతున్నారని వాళ్ళని తిట్టి కొట్టి మీరు ఇలాగ ఉంటే మళ్ళీ దేవుడు మిమ్మల్ని తొక్కి తొంగలో తొక్కుతాడని చెప్పే గ్రంథాలే, చెప్పండి అర్థమైన వాళ్ళు చెప్పగలరు, ప్రవక్తల గ్రంథాలు. అది ఏ గ్రంథాలు? ప్రవక్తల గ్రంథాలు. ఆ ప్రవక్తల గ్రంథాల్లో చిట్ట చివరి గ్రంథమే చెప్పండి మలాకి గ్రంథం. ఆ మలాకి గ్రంథం తర్వాత కొత్త రాజ్యాలు తెరమేకి వచ్చి అక్కడ తర్వాత ఏముంది, ఆ రాజ్యాల లిఖింపు లేదు రికార్డెడ్గా. ఏం జరిగిందంటే గ్రీకులు వచ్చారు, రోమన్స్ వచ్చారు. ఈ గ్రీకులు రోమా సామ్రాజ్యపు పరిపాలనలోనే
క్రొత్త నిబంధన రాయబడడం జరిగింది. అంటే ఇటు గ్రీకులు నిశ్శబ్దంగా ఉన్నారు, రోమా ఎప్పుడు పుట్టిందో నిశ్శబ్దంగా బైబిల్లో ఉంది, కానీ నిశ్శబ్దంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. కానీ జాగ్రత్తగా మనం చూడగలిగితే ఆ మెల్లని స్వరాల చరిత్ర దానియేలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 2వ అధ్యాయంలో చెప్పాడు, 7వ అధ్యాయంలో చెప్పాడు, 8వ అధ్యాయంలో చెప్పాడు, మరియు 11వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి ఏం చెప్పాడు. ఒక్కసారి 2వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఒకసారి రండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. బాబులు అది చూద్దాం ఒకసారి, జస్ట్ టచ్ చేసి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ వచనాల కూర్పు ఉంటుంది. 31వ వచనం నుంచి అనుకుంటా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది చాలా మంచి చరిత్ర. ఈ చరిత్ర మీరు గుర్తుపెడితే మన బైబిల్ ఎంత గొప్పదో మురిసిపోతాం ఈ రాత్రి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. రాజా తాను చూచుచుండగా బ్రహ్మాండమండు ఒక ప్రతిమ కనబడిన కదా, మహాప్రకాశమును రూపమును తమరి ఎదుట జరుగుతున్న సందర్భం చెప్తాను. టెక్స్ట్ ఖచ్చితంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సందర్భం మనకు తెలియాలి. ఏం జరిగిందో మనకు తెలుసు. నెబుకద్నెజరుకి కల వచ్చింది. అతనికి ఎందుకు ఆ కల వచ్చిందంటే, విస్తారమైన ఆలోచన కలిగిన వాడికి స్వప్నములు పుట్టును. బైబిల్ స్టేట్మెంట్, అవునా కదా? విస్తారమైన ఆలోచన కలిగినాడు. ఇప్పుడు విస్తారమైన ఆలోచన నెబుకద్నెజరు గుండెల్లో పెట్టేసుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు అంటే, నెక్స్ట్ నా తర్వాత ఈ ప్రపంచాన్ని ఎవడు పరిపాలిస్తాడన్న టెన్షన్ ఎక్కువైపోయింది మనిషికి. ఉన్న పరిపాలన తినంగా చేసుకోక నెక్స్ట్ ఎవడు పరిపాలిస్తాడన్న టెన్షన్ ఎక్కువైపోయింది. ఎవరికి? నెబుకద్నెజరుకి. అంటే నా తర్వాత ప్రపంచాన్ని ఎవరు పరిపాలించబోతున్నారు, నా తర్వాత ఎవరు సింహాసనం ఎక్కబోతున్నారు, నా తర్వాత నా కొడుకులు నా వారసత్వం ఉంటుంది, లేదా కొత్త సామ్రాజ్యాలు వస్తాయి. ఇన్ని ఉక్కిరి బక్కిరి ఆలోచనల మధ్య, విస్తారమైన ఆలోచనల మధ్య నిద్రపోతే, ఆ నిద్రపోయిన ఆలోచనకు తగినట్టుగానే దేవుడు ఒక స్వప్నాన్ని వాడుకున్నాడు. మీకు అర్థమవుతుంది లేదు? మన పరిస్థితుల్ని వాడుకోవడంలో దేవుడి కన్నా గొప్పగా ఇంకెవడో వాడుకోడు. నీతో పని చేయించుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకో, నువ్వు బాగున్నా చేయించుకుంటాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అలాగేలా తిన్నా 4 మొట్టకాయలు వేసి చేయించుకుంటాడు. మొత్తం మీద ఎవరిని ఎలా వాడాలో అలా వాడడంలో దిట్ట ఆయన. ఎందుకంటే ఆయన పుట్టించి గిట్టించేవాడు కనుక ఆయనకు అన్నీ తెలుసు. నెబుకద్నెజరు ఆ టైంలో ఈ టెన్షన్ అవుతున్నప్పుడు, ఆయనకి కల వచ్చినప్పుడు, కల వచ్చింది. విచిత్రం ఏంటంటే కల మర్చిపోయాడు. కల వచ్చిందన్నది మాత్రం జ్ఞాపకం ఉంది, కల గుర్తులేదు. ఇది విచిత్రంగా ఉంటుంది. మనకి ఎవరు కల వచ్చినా మనకు కల గుర్తుంటుందో ఉండదా? రాత్రి హిమాలయాల్లోకి వెళ్ళినట్టు వచ్చిందని బాగా సలేసింది అన్నట్టు ఉండదా? ఓ రోజు ఇది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఉదయం లేచి నోరు చాలా తీగుంది మమ్మీ అన్నాడు. ఏరా అని అడిగితే, ఆ రాత్రి నేను యాపిల్స్ తిన్నాను బాగా. ఎక్కడరా అని అడిగా. హిమాలయాల్లో. ఆడి ఫీలింగ్ అడుగుతున్నాను. మన లెమన్ అలా చూసి అలా పిండుతున్నప్పుడు తెలియకుండానే మన నోట్లో చూడండి రసాలు ఊరతాయి. ఇది మన బాడీకి. అలాగే డ్రీమ్స్లో కూడా మనకి ఏమైనా ఫీలింగ్ వస్తున్నప్పుడు అలా లేచిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. చూసారా? ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు, ఏదో ఎవరో చేస్తున్నట్టు, రకరకాల. కొంతమందికి రకాలు వస్తాయి, నేను చెప్పలేనులేండి. అయ్యండి అది అందరు హీరోయిన్లో వస్తుంటారు. ఏమిటాడు నా పెళ్ళి సంబంధం వచ్చే టైంలో నాకు సమంత వచ్చింది కళ్ళలో. నిజంగానే చెప్తున్నా. ఎలా వచ్చింది? ఆవిడతో ఏదో డ్యూట్లు పడినట్టు కాదు. నాకు ఎలా వచ్చిందంటే నేను చెప్తున్నాను, జస్ట్ హిస్టరీ కదా, కొంచెం ఫన్ ఉంటుందని చెప్తున్నాను. ఆ రోజు నాకు ఎలా వచ్చిందంటే, ఆ అమ్మాయి, అదే ఆ సమంత, రూత్ మన పిల్ల కదా అనుకుని నన్ను తీసుకెళ్ళి వాళ్ళ మామయ్య గారు, అప్పుడు నాగార్జున గారు ఉన్నారుగా, ఆయన గాస్పల్ చెప్తుంది. జేమ్స్ మన బ్రో సువార్త బాగా చెప్తారు, వినని చెప్పిస్తుంది. నేను ఎంత మురిసిపోయి సువార్త చెప్పేస్తున్నాను. నేను సువార్త డ్రీమ్లో ఉన్నాను కనుక నా కళ కూడా ఎలా వచ్చింది? సమంతతో సువార్త చెప్తున్నట్టు వచ్చింది. ఇప్పుడు ఇతనికి ఈ ఫీలింగ్ ఉంది. ఏ ఫీలింగ్? నెక్స్ట్ ఎవడో పరిపాలిస్తాడన్న ఫీలింగ్ ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ ఫీలింగ్లోనే ఆయనకి దేవుడు స్వప్నం పుట్టించాడు. కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఆ కళ మర్చిపోతే ఏదో ఒకటి చెప్పామనుకోండి, డ్రీమ్ ఏదో చెప్తే ఏదో వివరించే వాళ్ళు ఉన్నారా లేదా? మీకు లాస్ట్ వీక్ చెప్పాను, ఏంటి మధ్య ఆత్మాలు పాము వచ్చేస్తుంది ఆ కళ్ళలో కంటే. పాము అంటే ఏమనుకుంటున్నావు? పగ, శత్రువు. అలా వదిలేక ఎవడో నీ వెనకాల తిరుగుతున్నాడు పగట్టి. పాము ఏంటి, ఈడే, నాకేం అర్థం. మొత్తం ఏదో ఎవరిస్తారో ఎవరించరా. నీకు పాము భయం ఉంటే పామే వస్తుంది, నీకు కప్ప భయం ఉంటే కప్పే వస్తుంది, నీకు బలి భయం ఉంటే బల్లే వస్తుంది. నీకు ఏ భయం ఉంటే వస్తాయి రావా?
ఇతనికి రాజ్యం భయం పట్టింది. ఇప్పుడు రాజ్యపు సంబంధమైన కళలు వచ్చాయి. ఇలాంటి టైంలో ఈ కళలు వచ్చినప్పుడు ఈ కళ భావాన్ని వివరించడానికి ఎవరున్నారు? దమ్మున్న ధీరుడు, భవిష్యత్తు ఎరిగిన వాడు, జ్ఞానం అన్నవాడు ఎవడు లేడు. అందరు పెట్టకథలు చెప్పుకుని రాజు దగ్గర డబ్బులు దొబ్బేసే వాళ్ళు తప్ప ఎవడు లేడు సరైనడు. అలా టైంలో ఉన్నట్టుగా హిస్టారికల్గా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేవాడు ఎవరున్నారు? దైవాత్మ కలిగిన ఒక యవనస్తుడు, అతగాడి పేరు దానియేలు. ఆ దానియేలుని పిలిపించారు. దానియేలు వివరిస్తున్నప్పుడు ఏమని వివరిస్తున్నాడు చూడండి. రాజా తాము చూసుచుండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ, మీ డ్రీమ్లో ఏమొచ్చింది తెలుసా? ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమ వచ్చింది. ఒక స్టాట్యూ మీకు కనిపిస్తుంది, అవునా? ఒక విత్తైన విగ్రహం మీకు కనిపించింది, అవునంటే అవునవును, ఎస్, గుర్తొస్తుంది. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరు ఎదుట నిల్చుని. మీరు బైబిల్ని సింపుల్గా చూడొద్దు, లుక్తో చూడొద్దు. బైబిల్ ఎంత హిస్టారికల్ బుక్ చూస్తే ఆశ్చర్యం. అది ఇంకా హిస్టరీ జరగకముందే నెక్స్ట్ హిస్టరీ ఎలా క్రియేట్ అవబోతుందో ముందే దేవుడు నెబుకద్నెజరుని కలిసి తన భక్తుడైన దానియేలు ద్వారా వివరిస్తున్న వైను చదువుతున్నప్పుడు చరిత్రకారులు సలాం కొట్టిన సందర్భాలు ఎక్కడో తెలుసా? ఇదిగో ఈ దానియేలు గ్రంథం ఇస్తుపోయారు. అలాంటి సంగతులు చూసి సరే, ఇంకా బబులోను సామ్రాజ్యం ముగికి ముందే మాదీయ పారసికులు వస్తారని అసలు ఈ బైబిల్లోనే ఈ భక్తుడికి ఎలా తెలుసు? అందుకంటున్నాను, చరిత్రలో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడన్న పదం అక్కడ సూట్ అవ్వదు. చరిత్ర ఎక్కడెక్కడ ఎలా జరిగించాలో చెప్పండి. ఒకడిని ఎక్కిస్తున్నాడు, ఒకడిని దించుతున్నాడు, ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరిని దించాలో, ఎక్కడెక్కడ ఎవరిని ఏ పరిపాలన నిలబెట్టాలో ఆయన పని ఆయన చేస్తున్నాడు. చట్టం పని చట్టం చేస్తున్నది ఎంత వాస్తవమో, ఇశ్రాయేలు దేవుడు కొనుకకి నిద్రపోక తన పని తాను చేస్తున్నాడు అన్నది కూడా అంతే వాస్తవం. ఆయన నిశ్శబ్దంగా ఉంటే భూమి తిరగదు, ఆయన నిశ్శబ్దంగా ఉంటే గాలి వీయదు, ఆయన నిశ్శబ్దంగా ఉంటే ఆయన ఎందు ఉనికి కలిగి చలించము, ఆయన నిశ్శబ్దంగా ఉంటే మానవ మనుగడ ముందుకెళ్ళదు, ఆయన నిశ్శబ్దంగా ఉంటే చరిత్ర జరగదు. చరిత్ర సంపూర్ణ అవ్వకపోతే తన ప్రియసుతుడు ఎలలోనికి రాడు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆయన జరిగిస్తున్నాడు. కానీ కాలం ఎప్పుడు ఎలా సంపూర్ణ చెయ్యాలో, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో పక్కా సార్వభౌమ అధికారం కలిగిన వాడు ఈ బైబిల్ దేవుడు. అంత అధికారం ఆయనకు ఉంది కనుక ఇంకా చరిత్ర జరగకముందే ఆ చరిత్రలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ముందే చెప్పేస్తున్నాడంటే నేను అడుగుతున్నాను, ఇది అభూత కల్పన గ్రంథం అనాలా? ఇది నిజంగానే దైవ ప్రేరణతో రాయబడిన గ్రంథం అనాలా? ఏమనాలి? ఇది దైవ ప్రేరిత గ్రంథం. అందుకే దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని కింద పెట్టొద్దు. దీన్ని దయచేసి మీ కాళ్ళు ఉన్న చోటు దాన్ని అసలు నెగ్లెక్ట్ పోతుంది. ఎందుకంటే దీని వెనకాల అదృశ్య దేవుని హస్తం ఉంది. అవసరమైతే గుండెల మీద పెట్టుకుని తెల్లవారు నిద్రపోండి, తల దగ్గర పెట్టుకోండి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఈ గ్రంథాన్ని పడవద్దు. దీని వెనకాల దేవుడు ఉన్నాడు. అందుకే రాస్తున్నాడు, అయ్యా ఒక గొప్ప ప్రతిమ మీరు చూసారు, ఆ గొప్ప ప్రతిమ మీరు చూసినప్పుడు చాలా ప్రకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రకాశమయమైన ప్రతిమలో రేపెవరు పరిపాలించబోతున్నాడో దేవుడు చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమై, దాని రొమ్ము భుజములు ఎండివియు, దాని ఉదరము తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనపదియు, ఒక భాగము మట్టిది అయ్యుండెను, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా ఎరగొట్టుటకు తమకు గడబడును. అంతా ఇనుము, మట్టి, ఇత్తడి, ఎండి, బంగారము ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా, వాటికి స్థలము ఎచ్చటా దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను. ప్రతిమని విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతం ఆయన. విచిత్రమైన చెప్తున్నా, దానియేలు చెప్పిన రాజ్యాల పరిపాలన మీరు నమ్ముతారు లేదో, యూరోపియన్ పరిపాలన అంటే రేపు ఫామ్ కాబోయే యూరప్ రాజ్యాల సమ్మేళనం వరకు కూడా దర్శనంలో ఉందంటే మీరు నమ్మగలరా?
యూరోపియన్ యూనియన్, యూరప్ చదువుకుంటున్నాగా. రేపు మాఫ్ ఫామ్ కాబోతుంది యూనియన్. ఆ యూనియన్ పరంపర వరకు అంటే యూరప్ ఖండాల రాజ్యాలను ఒకరు తెర మీదకి రాబోతున్నాయి. ఆ అన్యుల పరిపాలన రాజ్యాల వరకు ఇప్పటి వరకు చరిత్ర దానియేలు ఆ రోజే చూశాడు. అది చరిత్ర. ఏం జరిగింది చరిత్ర అంటే రాస్తున్నాడు. ఇనిమి, మట్టి, ఇత్తడి, బంగారము, కాళ్ళు, చేతులు, ఉదరం, రకరకాల పదాల కురుపుతో ఎందుకు దీన్ని ఎలా రాశాడంటే ఆ కాలం అలాంటిది కనుక ఆ కాలాన్ని అలాగే పోల్చాలి కనుక ఆ కాలంలో ఉన్న మానవ మేధస్సుకు తగినట్టుగా దర్శనం ఇవ్వాలి కనుక ఆ రోజులో దర్శనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే దర్శనం ఇచ్చాడు. ఒకవేళ ఇదే దర్శనం ఈ రోజు మాకు ఇస్తే ఇప్పుడున్న టెక్నాలజీలో భాష వేరుగా ఉంటుంది. ఉండదా? ఆ రోజు వాళ్ళ పరిభాష అంతే కనుక వాళ్ళకి వచ్చిన డ్రీమ్ అలాగే అర్థమవుతుంది. వాళ్ళకి బొమ్మల రూపంలోనే చెప్పాలి. ఒకప్పుడు మనకి లెటర్స్ లేనప్పుడు మనిషి భాష ఎలా ఉండేది చెప్పండి? బొమ్మలే లిపి. మీకు గుర్తుందో లేదో, బొమ్మలతోనే మాట్లాడుకో. ఇప్పుడంటే అక్షరాలు వచ్చాయి కనుక అక్షరాల ద్వారా మాట్లాడుకునే. ఒకప్పుడు అక్షరాలు లేవు, మరి ఎలా బొమ్మలేసి మాట్లాడుకునేవారు. ఏదో ఒక బొమ్మ, అదొక సింబల్, హస్తం ఒక సింబల్, చెయ్యి ఒక సింబల్, ఏదో మాట్లాడుకోవడం, భోజనం చేయడానికి అదొక సింబల్. అంటే ప్రతి దానికి ఒక సింబాలిక్ లాంగ్వేజ్ ఉండేది. ఇప్పుడంటే అక్షరాలు వచ్చినాయి. ఆ రోజులో క్రీస్తుపురం ఉన్న చరిత్ర కనుక ఆ రోజుల్లో వాళ్ళకి ఇలాంటి అర్థం కాని పరిభాషలు హిస్టరీలో ఉందని చెప్పి వాళ్ళకి అర్థం కదా. అందుకే వాళ్ళకి బొమ్మల రూపంలో దేవుడు దర్శనమిచ్చి, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఆ శిరస్సు ఎవరో కాదు, ఆ శిరస్సు మీరే. సామ్రాజ్యం ఎవరు పరిపాలిస్తున్నారు అడుగుతున్నారు కదా. ఆ మనుషుల చేత నిర్మింపబడుతున్నారు లేదా మనుషుల చేత తృణీకరింపబడుతున్నారు. రకరకాల మిళితమైపోయినట్టు కనబడుతున్నాయి చరిత్రలో. ఆ బొమ్మకి బంగారు శిరస్సు కనబడుతుంది. ఆ బొమ్మకి బంగారు శిరస్సుగా చూడండి. ఆ బొమ్మకి ఇదే వచ్చింది నెబుకద్నెజరు కల్లోకి. బంగారము, ఇత్తడి మిళితమైపోయిన పరిస్థితులు ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. చూసారా? ఇనుము, రకరకాల పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. ఆ గోల్డెన్ హెడ్ ఏదైతే ఉందో అది మీరే. గోల్డ్తో ఎందుకు పోల్చారు తెలుసా? మీ పరిపాలన గోల్డ్ మాదిరి ఉంటుంది. ఎప్పటికీ నేను అనుకుంటాను, ఎప్పటికీ బబులోను సామ్రాజ్యం లాంటి పరిపాలన ఎప్పటికీ రాదు. మళ్ళీ అలాంటి హిస్టరీ రిపీట్ కాదు. వాళ్ళ పరిపాలన అద్దరు కొట్టేసారి పరిపాలన. ఆ రోజులు నెబుకద్నెజరు హ్యాంగింగ్ గార్డెన్స్, ఆ రోజుల్లో కట్టినటువంటి విచిత్రం అండి. 7 వరల్డ్ వండర్స్లో వన్ ఆఫ్ ది వండర్ ఏంటి చెప్పండి? హ్యాంగింగ్ గార్డెన్. మొక్కలు ఎవడైనా మొక్కల్ని మనం వాటి ఏర్లు కిందకెట్టాం. హ్యాంగింగ్ గార్డెన్ మొక్క తల కిందకెట్టి ఏర్లు పైకెట్టే టెక్నాలజీ ఆ రోజు ఫస్ట్ టైం వాడింది ఎవరు తెలుసా? ఈ దానియేలు పైన కలొచ్చిన పెద్ద మనిషి ఉన్నాడా? ఎవరు? నెబుకద్నెజరు. నడుతున్నాను. సెక్యులర్ హిస్టరీలో ఉన్న రికార్డ్స్, బైబుల్ హిస్టరీలో ఉన్న రికార్డ్స్ సేమ్ కంపేర్ చేయండి. బైబుల్ చరిత్ర ఏదైతే చెప్పిందో బయట చరిత్ర ప్రకారం కూడా ప్రపంచాన్ని పరిపాలించిన అతిపెద్ద మొట్టమొదటి సామ్రాజ్యం చెప్పండి, బబులోను. అంత ఎవిడెన్స్ ఉన్న పుస్తకం ఇది, అంత ఆధారాలు ఉన్న పుస్తకం. అందుకే చూడండి, బయట ఉన్న చరిత్ర కూడా ఇది తప్పని అనగలదా? బయట ఏం చెప్తారు చెప్పండి? కొన్ని మత గ్రంథాలు చదువుతున్నప్పుడు బయట మత గ్రంథాలు చదువుతున్నప్పుడు ఏం అర్థమవుతుంది? ఆ మత గ్రంథాలు చదువుతుంటే, ఆ మత గ్రంథాలు చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటకు ఆధారాలు ఉన్నాయా? వాళ్ళు మాట్లాడుతున్న మాటకు ఒక్క మాటకు కూడా ఆధారం ఉండదు. మేఘాలు అంటారు, గుర్రాలు అంటారు, పాల సముద్రాలు అంటారు. నన్ను బొన సముద్రాలు ఉన్నాయా? పాల సముద్రం ఉంటాయా? రెక్కల గురం వచ్చిందంటారు, ఉంటాయా? ఆకాశంలో తీసుకెళ్ళింది రాని అంటారు, ఉంటాయా? ఎవరో క్వశ్చన్ చేశారు, నన్ను అడగండి, డీటెయిల్గా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే పరిగెడుతున్నారు. నాకు తెలిసి దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు నాకు తెలియదు. ఎవరు అన్నారు, ఎవడో ఆర్జీవి అనుకుంటా అడిగాడు. నాకు పెద్ద క్వశ్చన్ ఉంది. అన్ని సంవత్సరాలు దేవుడి భార్య రాణి గారిని అక్కడెక్కడో వదిలేశారు, అన్ని సంవత్సరాలు ఆవిడకి బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగాడు. ఒక సీరతో ఉండిపోయిందా అని అడిగాడు. వెంటనే ఏమన్నారు, తూచ్, ఇది మేధావి ప్రశ్న, అడిగి చెప్తాం అన్నారు. అది జోక్, నన్ను అడగకండి, పెద్దలను అడిగి చెప్తాం అన్నారు. ఒక సీరకు ఎవిడెన్స్ లేదు అక్కడ. సీరకు గంధ చరిత్రకు ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. ప్రతి దానికి చరిత్ర ఉంది ఇక్కడ. ప్రతి దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రాస్తూ ఇదే విషయాన్ని మళ్ళీ ఎక్కడ చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం రండి ఒకసారి. 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 3వ వచనం నుండి. 4 మిక్కిలి గొప్ప జంతువులు
ఉమ్, ఉమ్. ఒకదానికొకటి బాగా వినాలి. 2వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో, మరలా 2వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో 7వ అధ్యాయంలో మళ్ళీ అదే చెబుతున్నాడు. కాకపోతే మరింత కొంచెం విస్తరించి వాటి స్వభావాలంటే రాజ్యపు స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మీకు అర్థం కావాలంటే మళ్ళీ చెప్తున్నాను వినండి. అంటే ఇది చరిత్ర అని చెప్తూనే ఆ చరిత్రలో ఏ రాజు రాబోతున్నాడో ఆ రాజు పేరేంటి, వంశం పేరేంటి, ఇవేం ఉండవు. కానీ బాగా వినాలి ముఖ్యాంశాలు. ఆ రాజ్యం పేరేంటి ఉండదు, రాజు పేరేంటి ఉండదు, రాజు టైమింగ్ ఉండదు. కానీ వచ్చిన రాజ్యానికి మాత్రం ఎలాంటి స్వభావం ఉంటుందో 2వసారి వివరించే అధ్యాయమే చెప్పండి 7వ అధ్యాయం. అంటే ఆ రాజ్యం స్వభావం, దాని నేచర్ ఎలా ఉంటుంది ఇక్కడ జంతువులు బోర్డ్స్ అంటే పునాదులుగా ఎలా ఉంటుందో మెటీరియల్ని పోల్చాడు. ఎక్కడ 2వ అధ్యాయం. పదార్థాన్ని పోల్చాడు. అంటే పదార్థం, ఏ పదార్థం? బంగారం, దాని ఉనికి ఏంటో మనకు తెలుసు. ఎండి, దాని ఉనికి ఏంటో తెలుసు. ఇనుము, దాని ఉనికి ఏంటో అంటే ఆ మెటీరియల్ ఏది ఎలా పనిచేస్తే తెలుసు. అంటే వారి ఫౌండేషన్ ఎలా ఉంటుందో 2వ అధ్యాయం చెప్పాడు. వారి నేచర్ ఎలా ఉంటుందో చెప్పండి 7వ అధ్యాయం. అంటే ఇక్కడ నేచర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అదే వివరిస్తున్నాడు మళ్ళీ. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుంచి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనక మనుషుని వలె ఆ పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. 2వ జంతువు అదొక పార్శ్వం మీద పడుకొని దాని నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పెట్టుకున్నది. విస్తారముగా మాంసం భక్షించుము. అటు పిమ్మట సిరుతపులను పోన మరొక జంతువు చూచితిని. దాని వీపిన పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడును. పిమ్మట రాత్రి నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూసుచుండగా 4వ జంతువు ఒకటి బయటకు రావడం నేను చూశాను. అది తనకి ముందుగా నుండిన ఇతర జంతువులన్నిటికీ భిన్నమైనది. అది మహాబల మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములుండును. అది సమస్తమును భక్షించి తుత్నీలుగా చేయొచ్చు. మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. నేను ఈ కమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము, జాగ్రత్త, ఆ చిన్న కొమ్ము పైకొచ్చి నేను చూశాను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పీకి వేయబడిను. ఈ కొమ్ముకి మానవ కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనములో వేయిట చూసితిని. మహారుద్రుడు కూర్చొని ఎక్సెట్రా రాస్తూ 17 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. ఎట్లనగా ఆ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబో 4 రాజ్యములను సూచిస్తుచున్నవి. ఎంత బాగుందండి వచనం. జంతువులు అంటే జంతువులు కదరా అయ్యా చెప్పండి. మనిషి అంటే మనిషి కదరా అయ్యా. అక్కడ కనబడుతున్న అవి ఏవైతే విచిత్రమైన జంతువులు ఉన్నాయో ఆ విచిత్రమైన జంతువులు రాబోతున్న 4 ప్రభుత్వాలకి చెప్పండి. అంటే ప్రభుత్వాలు ఎలా పరిపాలిస్తున్నాయో చెప్పడానికి, ఆ ప్రభుత్వాల యొక్క స్వభావాన్ని మన పరిధులు అర్థం కావడానికి జంతువుల స్వభావంతో పోల్చారు. నక్కలా అంటాడండి ఎదవ అన్నాడంటే ఏంటి? అన్ని తిట్లు మరేసాలని. అంతేగాని నక్కలకు అని రాత్రులు అడుగుతాడని కాదు. అక్కడ మాట ఇక్కడ నక్కలా తిరిగి మెల్ల తిరిగి పొల్లెడతాడు. ఈ నక్కతో పోలుతాడు. ఎలుగుబంటి ఎదవ అంటారు. ఎలుగుబంటి ఎదవ ఏంటంటే ఎలుగుబంటి ఎలాగైతే మీద ఆడిపోదో 10 దానికి ఏటరా మీద ఆడ ఎలుగుబంటి అంటే వాడి నేచర్ని పోల్చడానికి జంతువులతో తిరుగుతున్నారు చూసారా. ఇది మీకు అర్థం కాకపోతే, ఇది మీకు అర్థమైతే ఇక్కడ కూడా దానియేలు గారు దర్శనాలు, రాజుల దర్శనాలు నేచర్ పోలుస్తున్నాడు. పోలుస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ మొట్టమొదటి సింహం లాంటిది అన్నాడు. పక్షు లాంటి రెక్కలు ఉన్నాయి అంటున్నాడు. అంటే సింహం లాంటి రాజ్యాన్ని ఎందుకు పోల్చాడు? సింహం అనగానే గుర్తుపెట్టుకోండి. తమ్ముడు ఆ ఇమేజ్ వేస్తాయి. సింహం అంటే గుర్తుపెట్టుకోండి, సింహం అనగానే క్రూరత్వానికి గుర్తు. సింహం అనగానే రాజరికానికి గుర్తు. పక్షి అనగానే
పక్షి ఎలాగైతే తనకు నచ్చినంత దూరం ఎగురుతుందో ఆ సామ్రాజ్యం కూడా నచ్చినంత దూరం పరిపాలించడానికి ఎగిరిందంట. అది పోలిక. మీకు అర్థమవుతుందో లేదో? పక్షురాజులు అంటే రెక్కలు, అంటే పక్షి ఎలాగైతే ఎగురుతుందో అది కూడా అలానే ఎగిరింది. అదిగో సింహం బబులోను సామ్రాజ్యం యొక్క క్రూరత్వాన్ని తెలియజేయడానికి రెక్కలు, బబులోను సామ్రాజ్యం యొక్క విస్తరణ అంటే అది ఎంతవరకు రాజ్యాన్ని ఆక్యుపై చేసిందో తెలియజేయడానికి రెక్కలను పోల్చాడు. దీని యొక్క మనం చూస్తున్నప్పుడు ఒక దర్శన రీతిగా మనతో మాట్లాడుతున్న చరిత్ర. మీరు కేవలం అది కళ అనుకోకండి, అది కేవలం ఒక డ్రీమ్ మాత్రమే అనుకోకండి. చరిత్రకు సంబంధించిన ఒక కళ, జరగబోతున్న చరిత్రను ముందే 70 mm స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాడు. ఎవరికి చెప్పండి? రాజుకి, దానియేలుకి హిస్టరీ స్క్రీన్ మీద కనబడుతుందంటే ఎంత బాగుంటుందండి. రేపు ఏం జరగబోతుందో చరిత్ర వాళ్ళ స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. అందుకే దానియేలు పోలుస్తూ అంటున్నాడు 7వ అధ్యాయం వచ్చేసరికి, ఆ మహాసింహము, ఆ రెక్కల, సింహానికి రెక్కలు ఉన్నాయంటే నిజానికి మీరు 3D మూవీలో తప్ప రియల్గా సింహానికి రెక్కలు ఉంటాయా? హాలీవుడ్లో సినిమాలు తీస్తారుగా, నార్నియాలో సింహానికి రెక్కలు వచ్చేస్తాయి. నార్నియా మూవీ కూడా ఇండైరెక్ట్గా యేసుప్రభుని చూపించదులేండి, ఎందుకంటే దాని యొక్క డైరెక్టర్ మన తెలుసు, సిఎస్ లూయిస్ ఇండైరెక్ట్ గాస్పల్ చెప్పడానికి తీసిన మూవీయే నార్నియా. వీలైతే అలాంటి సినిమాలు చూడండి, బాగుపడతారు. పనికిమాలు సినిమాలు చూడడానికి డ్రైనేజ్లో పోతారు. ఆ సినిమాలు చూడండి, నాలెడ్జ్ పెరుగుద్ది. సరే, నార్నియా పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 11 ఎన్నో ఉన్నాయనుకుంటా, చూడండి వీలైతే. సరే, ఆ చరిత్రలో మనం చూపిస్తూ సింహాన్ని పోల్చి చూపిస్తున్నాం. అంటే సింహం బబులోను సామ్రాజ్యం యొక్క క్రూరత్వానికంటే అది పంజా ఇసిరిందంటే దాని ముందు ఏ ప్రభుత్వం అయినా గొప్ప కోలాల్సింది. అంటే నెబుకద్నెజరు కన్నెత్తి చూసేటట్టు అది బంగారు దేవాలయాన్నైనా సరే లాక్కుంటాడు. కూడా అది బబులోను నెబుకద్నెజరు అంటే. నెబుకద్నెజరు కానీ మీరు సింపుల్గా గడ్డి మేసడని చదువుకోకండి. హిస్టరీలో చూడండి, నెబుకద్నెజరు అంటే భయం వేస్తుంది, అంత ఎంత క్రూరంగా పరిపాలించాడు. చరిత్రలో చూడండి ఎంత క్రూరమైన పరిపాలన చదివించాడు. రెక్కలు వికసించేశారంతే, వాళ్ళకి కావాల్సిన ప్రతి దాన్ని లాగేశారు లోపలికి. బబులోని నిర్మాణం యొక్క ఊహా చిత్రాలు ఉన్నాయి లేదో, బబులోని నిర్మాణం యొక్క ఊహా చిత్రం, వాళ్ళ యొక్క ప్యాలెస్ల మీద చూడండి అదిరిపోతాయి. ఆ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ కూడా కట్టలేరండి. ఏకంగా వారు కట్టిన ప్యాలెస్ చుట్టూ ఒక పెద్ద జీవనదే పారుతుంది, అంత టెక్నాలజీతో కట్టారు ఆ రోజుల్లో. అవి చూడండి, మీరు గూగుల్ ఎప్పుడైనా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత టెక్నాలజీ ఎలా వాడగలిగారంటే, అంతే ఆయనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, అధికారం ఇచ్చాడు దేవుడు. ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న ప్రతి పక్షిని రప్పించాడు. అంటే పక్షుల్ని మెయింటైన్ చేశాడు, ఉద్యానవనాలు మెయింటైన్ చేశాడు. ఎంత మెయింటైన్ చేసిన ఆయనకి ఏది జరిగించాలని జరిగించాడు. కానీ అన్నీ జరిగించిన వాడు కళ్ళు నెత్తికెక్కినట్టు దేన్ని ముట్టకూడదో దాన్ని ముట్టాడు. ఆ ముట్టిన చిట్ట చివర ఆ నాశనానికి కారణం దేవాలయాన్ని ముట్టాడు, అందుకే పోయాడు. యెహోవా సన్నిధిలో అడిగట్టి నాటకాలు ఆడాడు, అందుకే పోయాడు. వాడు ఏ దేశాన్ని టచ్ చేసినా పర్వాలేదు కానీ నాడు పోయి ఎవరి మీద కాలు దివాడు చెప్పండి? దేవుని పిల్లల మీదకి, దేవుని సన్నిధి మీద కాలు దివ్వడానికి సామ్రాజ్యం కొప్పుకోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సామ్రాజ్యం ఏంటో 2వ అధ్యాయం 32 వచనం ఒకసారి. 2వ అధ్యాయం 32 వచనం. 2వ అధ్యాయం 32 వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమై ఉండెను, దాని రొమ్ములు భుజములు ఎండి. నెక్స్ట్ బాగా రండి. బంగారం అనగానే ఏ సామ్రాజ్యం చూసాం? బబులోను సామ్రాజ్యం. ఇప్పుడు దాని రొమ్ములు దేనితోన్నాయట? ఎండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎండుతో ఎందుకు పోల్చాడు? అంటే ఎండు కన్నా కాస్త మెరుగులో, విలువలో కాస్త తక్కువైన మెటీరియల్ ఏంటంటే పరిపాలిస్తుంది, సామ్రాజ్యం చూపిస్తుంది, రాజుల్ని తయారు చేస్తుంది. కానీ బబులోను సామ్రాజ్యం అంత తయారు చేయలేదు, కానీ బబులోను సామ్రాజ్యం అంతా ఊహలకు అందలేదు, కానీ పరిపాలన అతను బాగా చేస్తుంది, అది కూడా కాస్త విలువైనదని ఆ సామ్రాజ్యం దేనితో పోలుస్తున్నాడు? ఏంటంటే వాళ్ళది కూడా పునాదులు గట్టిగానే ఉంటాయి, దాన్ని ఎండుతో పోల్చాడు. ఇదే పోలుస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వం యొక్క నేచర్ ఎలా ఉంటుంది, దాని పునాదులు ఎలా ఉన్నాయో 2వ అధ్యాయం చెప్పాడు. దీని నేచర్ ఎలా ఉంటుంది, దీని స్వభావం ఎలా ఉంటుందో చెప్పడానికి 7వ అధ్యాయం చెప్పాడు. 7వ అధ్యాయం దీని స్వభావం ఎలా ఉంటుందో చెప్తాడు చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 5వ వచనం మర్చిపోద్దు. 400 సంవత్సరాల చరిత్రలో అడుగులు వేస్తే కానీ క్రొత్త నిబంధన ఏంటో మనకు ఖచ్చితంగా చెప్పండి అర్థం కాదు. అందుకు మనం కదుపుతున్నాం చరిత్రని. 7వ అధ్యాయం ముగిచేద్దాం. 7వ అధ్యాయం 5వ వచనమా? 3 ప్రక్కటెముకలను పట్టుకున్నాడు. జాతి ఇవ్వండి, ఆ ఇమేజ్ అయితే అదిగో చూడండి ఒకసారి. 2వ జంతువు ఏదైతే ఉందో ఆ జంతువుని గురించి రాస్తున్నప్పుడు 2వ జంతువు దాని స్వభావం ఏంటంటే
సింహంలాగా అది దాడి చేసే క్రూరత్వం, అంటే సింహం అంత దాడి చేయదు కానీ బాగా భయపెడుతుంది. అది భయపడుతుంది, చెప్పండి, భయపెడుతుంది. ఎలుగుబంటి కూడా గుణం ఏంటి చెప్పండి? దానికి భయమే ఎక్కువే, భయపెట్టే గుణం ఎక్కువే. అది మనల్ని చూసి భయపడిపోద్ది, మనం దాన్ని చూసి భయపడిపోతాం. అది నేచర్ ఎవరికి ఉందా? ఇప్పుడు ఎలుగుబంటి అలా వెళ్ళిపోయింది అనుకోండి, ముందు అది పారిపోద్ది. ఎప్పుడన్నా మీరు చూసారా? తర్వాత ఇంకా మళ్ళీ అది మీద వచ్చాయి. అది ఎందుకు పారిపోయింది, ఎందుకు మీద పోయింది తెలియదు. అదే తుకలకే అసలు దేని చెప్పండి, ఈ సామ్రాజ్యానికి అయ్యే పనులు. అందుకే అది ఎలుగుబంటి స్వభావం. ఎలుగుబంటి స్వభావం అంటే సింహం అంత క్రూరత్వం కాకపోయినా అది ఖచ్చితంగా భయపడుతుంది. దాని స్వభావం అలాంటిది. 3 ప్రక్కటెముకలు ఉన్నాయట. ఎంత క్లియరెస్ట్ చూడండి, మీరు హిస్టరీలో తిరగేసుకుని కావాలంటే ఎంత క్లియరెస్ట్ చూడండి. 3 ప్రక్కటెముకలు ఉన్నాయంటే 3 ప్రక్కటెముకలు దాన్ని నోటితో పట్టుకుందంట. 3 ప్రక్కటెముకలు నోటితో పట్టుకోవడం అంటే ఈ సామ్రాజ్యం దేన్నో మింగింది. ఈ సామ్రాజ్యం పక్కన 3 ఎముకలు, అటు ఇటు 3 ఎముకలు. ఈ సామ్రాజ్యం ఏదో దేన్ని అంటే దేన్నో ఆక్యుపై చేసింది. దేన్ని ఆక్యుపై చేసిందని మీరు తిరిగేస్తే ఖచ్చితమైన రుజువులు బబులోను సామ్రాజ్యాన్ని జయించిన సామ్రాజ్యం చెప్పండి, మాదీయ పార్శ్వ, అదొక ఎముక. రెండవది ఈజిప్ట్ను కూడా జయించిన సామ్రాజ్యం చెప్పండి, మాదీయ పార్శ్వకులు, అదొక ఎముక. లిడియా సామ్రాజ్యాన్ని కూడా జయించిన సామ్రాజ్యం మాదీయ పార్శ్వ, ఇది ఏమికంటే ఈ 3 మహా సామ్రాజ్యాన్ని జయించిన మేధాశక్తి కలిగిన సామ్రాజ్యం మాదీయ పార్శ్వకులు. పక్కటెముకల్ని అలా నోటుతో పట్టుకుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? పక్కటెముకలు నోటుతో పట్టుకుందంటే 3 సామ్రాజ్యాన్ని మింగింది. ఇది కాదని చెప్పండి హిస్టరీలో, చరిత్రలో బైబిల్లో రాసినట్టు లేదని చెప్పండి హిస్టరీలో. దానియేలు ఏదైతే చెప్పాడో అన్నట్టుగానే ఖచ్చితంగా చరిత్రలో ఎలుగుబంటి స్వభావం కలిగిన మెడోఫెర్సిన్స్ ఈజిప్ట్ను కొట్టారు, బాబిలోనియన్స్ కొట్టారు, లిడియాను కొట్టారు. ఈ 3 సామ్రాజ్యాన్ని ఓటుని గరిసి మట్టి గరిపించేశారు ఆ సామ్రాజ్యాన్ని. ఇది హిస్టరీ. ఇంకేం చెప్పాడు? దీని స్వభావం ఇంకా మార్చి, దీని స్వభావాన్ని ఇంకా మాట్లాడుతూ వాడి స్వభావం ఇంకా ఎలా పరిపాలించిందో 8వ అధ్యాయంలో కూడా వచ్చేసాడు. ఎవరిని? మాది ఇదే దానియేలు గ్రంథం అంతా హిస్టరీ ఇదేగా. 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఒకసారి చూడండి, ఎందుకన్నా మంచిది ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 3వ వచనం, త్వరగా ముగించేద్దాం. 8వ అధ్యాయం 3వ వచనం, నేను దర్శనమును చూచుచున్నప్పుడు నేను యాలామను ప్రదేశ సంబంధము సోసానను పట్టణపు నగరములో ఉండగా దర్శనము నాకు కలిగెను. ఏదో నది ప్రక్క ఉన్నట్టు ఓలయ్యను నది పక్క ఉన్నట్టు నాకు దర్శనము కలిగను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్క నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికన్నా ఎత్తుగా ఉండెను. మళ్ళీ చూడండి, ఎత్తుగలది, దానికి తర్వాత మొలిచినది. ఇక్కడ ఏదో రాస్తున్నాడు చూడండి, మీకు కనబడుతుందో లేదో. మాదీయ పార్శ్వకుల కొరకు రాస్తూ దానియేలుకి దర్శనం వచ్చిన విధానం, లేదా ఆ ప్రభుత్వానికి దర్శనం వచ్చిన విధానాన్ని రాస్తూ ఏదో నది పక్కన ఏదో నిలబడినట్టు నాకు కనబడుతుంది అయ్యా. ఆ నది పక్కన ఆరో దర్శనం వచ్చింది. ఆ నది పక్కన ఏదో దుప్పి పొట్టేలు ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది కనబడినప్పుడు ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్, అంటే మనకి హిస్టరీ ఇది అని నేమ్స్ ఉండవు కానీ హిస్టరీ ఇది జరగబోతుందని మాత్రం ప్రూఫ్ ఇంటి ఎక్కడ ఉంది చెప్పండి? ఇదే 8వ అధ్యాయంలో ఉంది. అంటే నీకు నేమ్స్ డైరెక్ట్ లేకపోవచ్చు కానీ ప్రింట్ మాత్రం ఎక్కడ ఉంది చెప్పండి? విచిత్రం ఏంటి చెప్పనా? అప్పటికి చరిత్ర జరగలేదు, అది విచిత్రం. ఇంకా జరగలేదు, జరగక ముందే ఏం జరగబోతుందో రాశాడు, అది విచిత్రం. 2 కొమ్ములు వచ్చాయట. ఆ 2 కొమ్ములు ఏంటో తెలుసు, అక్కడ రాస్తున్నారు చూడండి. ఆ 2 సామ్రాజ్యాలు ఇద్దరు పెద్ద రాజులు పెహన వాళ్ళ నాటలు నిలబడ్డారు, బలవంతులు. మాదీయుల నుంచి పుట్టుకొచ్చిన వాడేమో దర్యావేస్. నెక్స్ట్ మాదీయుల నుంచి పుట్టుకొచ్చిన వాడు దర్యావేస్ అయితే పార్సికుల నుంచి పుట్టుకొచ్చిన సుపరిచితమైన రాజు చెప్పండి, సైరస్ కొరేస్. ఆ కొరేసు పరిపాలన ఎలా ఉందో యెషయా గ్రంథాల్లో కూడా ఆయన పరిపాలన ఎలా పరిపాలిస్తారు. తూర్పు దేశం నుంచి ఒక మహారాజుని రప్పించబోతున్నాను, ఒక పక్షి రాజు రాబోతున్నాడని, తూర్పు దేశం నుంచి ఒక పక్షిరాజు రాబోతున్నాడు రాశాడే. ఆ తూర్పు దేశాల పక్షిరాజు ఎవరో తెలుసా? కొరేస్. మన ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల వరకు, మన ఇండాస్ వాల్యూస్ ఏదవుతుందో ఇక్కడ సివిలైజేషన్ వరకు ఎవరి పరిపాలన జరిగిందో తెలుసా?
కోరేజ్. ఆయన శాసనాలు ఇక్కడ దొరికినాయి మొన్న, ఆయన చరిత్ర మొన్న ఇక్కడ దొరికింది. ఇక్కడ అంటే ఇక్కడ వరకు అంటే ఆ మాదీయ పారసీకుల తర్వాత ఎలా పరిపాలించబోతున్నారు. 2 కొమ్ములు అంటే బాగానే పరిపాలిస్తారు, తర్వాత కొమ్ములు వస్తాయి వీళ్ళకి. ఆ కొమ్ములు అంటే అధికారానికి గుర్తు. కొమ్ము అంటే అధికారం కదా, ఆ కొమ్ముల అధికారం. ఆ 2 కొమ్ములు వస్తాయి. ఆ 2 కొమ్ములు 2 కొమ్ములకు విడిపోతాయి. ఒకటి దర్యావేసు, 2 కోరేస్. ఇక చూడండి, ఆ తర్వాత వీళ్ళలో వీళ్ళకి పడక గుసగుసలు స్టార్ట్ అయ్యాయి కనుక ఆ గుసగుసలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో శత్రువుకు బలం అవుదా? ఎప్పుడు టీమ్స్ ఇలాగే పడిపోతాయి. టీంలో యూనిటీ లేకపోయిందో శత్రువుకి బలం దొరికినట్టే కదా. అదే చేశారు వీళ్ళు. టీమ్గా ఫామ్ అయ్యి జంట ఉమ్మడి ప్రభుత్వాలుగా పరిపాలిస్తున్న వీళ్ళకి తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి కనుక ఆ తర్వాత బలం వచ్చింది. ఆ బలం పొందుకున్న తర్వాత సామ్రాజ్యమే, చెప్పండి అర్థమైన వాళ్ళు చెప్తారు, గ్రీకు సామ్రాజ్యం. ద గ్రేట్ అలెగ్జాండర్. ద గ్రేట్ అన్నాం కదా, ద గ్రేట్ని ఇక్కడ రాశాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ కోసం ఇక్కడ రాశాడు. ఒకసారి చూడండి, ఒకసారి త్వరగా లుక్ చేసి ముగించేద్దాం. 2వ అధ్యాయం దాని గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై దాని ఉదరము తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనపవియు, దాని పాదములో ఒక భాగం ఇనుపు అని చెబుతూ ఆ 32లో వివరణిస్తూ 39లో ఏం చెప్తున్నాడు చూడండి. అది 2వ అధ్యాయం 39 వచనం. తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. తర్వాత లోకమంతా, బాగా వినాలి, లోకమంతా ఏలినట్టి 3వ రాజ్యం ఒకటే లేచును. నిజంగానే మీకు ఎంత విచిత్రంగా ఉందో ఆ పదం నాకు తెలియదు. కానీ ఎంత విచిత్రంగా మీకు ఏ పెన్ ఉంటే ఆ పెన్ అండర్లైన్ చేయండి. ఎలా జ్ఞాపకం అలా జ్ఞాపకం పెట్టుకోండి. దానికి ఐఎంపీ పెడతారో ఇంకే ఏ ఎంపీ పెడతారో ఎమ్మెల్యేని రాసుకోండి, ఏది రాసుకోండి. మొత్తం మీద 3వ సామ్రాజ్యం విస్తరిస్తుందని రాశాడు. ఎంత బాగా రాశాడు చూడండి. అది లోకమందంతటా మీరు చనిపోయిన తర్వాత అది తక్కువైనను అది చాలా లోకమందంతటా విస్తరి 7 yearsలో, బాగా వినాలి, 7 సంవత్సరాల్లో ప్రపంచాన్ని చుట్టేసిన సామ్రాజ్యం. చెప్పండి, గ్రీకు సామ్రాజ్యం. ద గ్రేట్ అలెగ్జాండర్ 7 yearsలో కొట్టాడు ప్రపంచాన్ని. 7 సంవత్సరాలు, చిన్న వయసు 33.5 సంవత్సరాలు. అంటే మన ఏజ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తే మనం కనబడుతున్నాగా 34, 33 ఈ మధ్యస్థంలో, అంటే 35 సంవత్సరాల లోపే ప్రపంచాన్ని ఒక యవనస్తుడు జయించేసాడంటే వాడి దిట్టేంటి, వాడి యూరోచితమైన కార్యాలేంటి, వాడి పరుగేంటి, వాడి యొక్క స్థితిగతులేంటి, వాడి యొక్క యుద్ధ శైలేంటి. ఇంకా అలెగ్జాండర్ పుట్టలేదు అప్పటికి. అలెగ్జాండర్ పుట్టాడా? అలెగ్జాండర్ ఏంటి, గ్రీకే పుట్టలేదు అప్పటికి. గ్రీకే లేదు, ఆ సౌండే లేదు. అలాంటి టైంలో గ్రీకు సామ్రాజ్యం ఇంకా లేని టైంలోనే ఆ సామ్రాజ్యం ఎంత విస్తరించబోతుందో రాశాడు చూడండి. లోకమంతటా పరిపాలిస్తుంది. ఇది దేంతో పోల్చాడంటే దీని పేరు ఎత్తడి అన్నాడు. ఎత్తడి. ఎవరో ఒక పెద్ద ఆయన ఈ హిస్టరీ ఎవరిస్తున్నాడు, మంచి చమత్కారంగా ఈ పదం అనేవాడు, నాకు గుర్తుంది. ఎత్తడైపోద్ది అదవా అనేవారు, గుర్తుందా? ఎత్తడంటే ఎత్తడే, ఇంకేటని అడగండి, బ్రేకులు అడగండి చెప్తాను. అంటే దాని దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. బంగారంలాగే కనబడుతుంది కానీ బంగారం కాదు. గోల్డ్ కలర్ కోటింగ్ లాగా మనకు అనిపిస్తుంది, అది గోల్డ్ కాదు. ఈ రాజ్యం పరిపాలన కూడా అంతే, అది ఎత్తడి. అందుకే చూడండి, బబులోను మళ్ళీ పుట్టిందా అన్నట్టు కనబడే సామ్రాజ్యమే చెప్పండి. ఆ గోల్డ్ ఎంపరర్ ఏదైతే ఉందో మళ్ళీ వచ్చాడన్నట్టు కనబడే సామ్రాజ్యమే చెప్పండి. అందుకే మ్యాచింగ్స్ ఉంటాయి. బబులోను సామ్రాజ్యానికి చెప్పండి గ్రీకుకి మ్యాచ్ అయినట్టు ఉంటుంది, కానీ అంత కాదు. ఇది జస్ట్ నెగిటివ్ సైడ్ అంతే, కనబడినట్టు ఉంటుంది, కనబడందుకే ఆ టైంలో వచ్చాడు. దీన్ని దేంతో పోల్చాడు ఒకసారి 7వ అధ్యాయం. దీని నేచర్ ఏంటో చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం ఎంత బాగా రాశాడు చూడండి. అక్కడ 7వ అధ్యాయం 6వ వచనం. ముగించేద్దాం, ఒట్టే చెప్తున్నాడు, ముగించేస్తాను. అటు పిమ్మట చిరుతపులను పూర్ణ మరొక జంతువుని చూసి తిని దాని వీపును పక్షు రెక్కల వంటి 4 రెక్కలు ఉండేవి, దానికి 4 తలలు ఉండేవి. 4 రెక్కలు 4 తలలు, దాని పేరు సిరుత. సిరుత దేని గుర్తండి? సింహం, క్రూరత్వానికి గుర్తు, ఎలుగుబట్టి, భయానికి, ప్రమాదానికి గుర్తు. సిరుత పులి దేనికి గుర్తు? అది చూసి చెప్పకండి.
పీడిఎఫ్ లేకూడదు దగ్గర మీకు. దేనికి గుర్తు? వేగానికి గుర్తు చిరుత. దానికన్నా వేగంగా పరిగెట్టేది ఉందా? ఎంత వేగంగా సామ్రాజ్యం పరిగెట్టిందంటే 7 years ఎవడైనా ప్రపంచాన్ని చుట్టగలడా? అందుకే దాని పేరు చిరుత. 7 సంవత్సరాల్లో ప్రపంచాన్ని తాటి మీద తీసుకొచ్చేసి సముద్రంలో మెడిటేరియన్ సీ దగ్గర నిలబడి అలెగ్జాండర్ ఇలా అన్నాడు, ఓ సముద్రమా సముద్రమా, నువ్వు నీరైపోయావు కనుక నిన్ను వదిలేశాను, కానీ నువ్వు కూడా నేల అయితే నిన్ను కూడా జయించి పడేద్దును సముద్రమా సముద్రమా అన్నాడు. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. నేను చూసిన ప్రతి నేలను నేను జయించాను, నువ్వు సముద్రం అయిపోయావు కాబట్టి బతికిపోయావు, లేదంటే నిన్ను కూడా జయించి పడేద్దును అన్నాడు. 7 సంవత్సరాల్లో ప్రపంచ సామ్రాజ్యాన్ని కూర్చోబెట్టేశాడంటే ఇది చిరుత కాకపోతే ఏమవుతుంది? ఎలుగుబంటి. అది చిరుత. దానికి 4 రెక్కలు ఉన్నాయట. 4 రెక్కలు అనగానే ఇక్కడ మీరు హిస్టరీని మీరు తిరగేయండి. 4 రెక్కలు అనగా 4 దిక్కులు. తూర్పును చుట్టేశాడు, పడమరని చుట్టేశాడు, ఉత్తరాన్ని చుట్టేశాడు, దక్షిణాన్ని చుట్టేశాడు. నార్త్ను వదిలాడా, సౌత్ను వదిలాడా, ఈస్ట్ వదిలాడా, వెస్ట్ను వదిలాడా? నేను అడుగుతున్నాను, ఎక్కడెక్కడ రావాలో అన్ని ఏరియాలకి తిరిగేశాడు. 7 సంవత్సరాల్లో చిరుతపులు పరిగెట్టాడు. ఎంత ఎంత గొప్పగా రాశాడండి ఈ పుస్తకాన్ని. 4 తలలు, 4 తలలు, 4 తలలని రాశాడు. 4 తలలు ఏంటాయి అంటే, ఇంత పరిపాలించి చిరుత వేగంతో పరిపాలన చేసిన ఈ ప్రభుత్వాన్ని నడిపించిన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 రాజులు కొట్టుకు చచ్చిపోయారు. అవే 4 తలలు. 4 తలలు అంటే తల. ఇది మా ఇంటికి తల అండి అంటారు. ఇంటికి తల అంటే ఏంటి? ఇంటిపైకి కూర్చుంటాడనే కాదు. చెప్పండి. మా కథ స్క్రీన్ పే దర్శకత్వం అంతా ఈడని. ఎవడు? మా ఇంటి యజమాని. మా ఇంటికి తలకాయ, శిరస్సు. అలానే ఈ రాజ్యానికి 4 తలలు ఉన్నాయట. 4 తలలు అంటే ఏంటి? ఆయన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 సామ్రాజ్యాలు పుట్టుకొచ్చి ఆ 4 సామ్రాజ్యాలు విడిపోయిన తర్వాత ఇలా విడిపోయాయి. ఎలాగా? మాసిడోనియా, అది యుగోస్లేవియా, అలా విడిపోయాయి. తర్వాత ట్రేస్, తర్వాత ఈజిప్ట్, తర్వాత సిరియా. ఎంత బాగుందండి హిస్టరీ. 400 సంవత్సరాల చరిత్రలో దేవుడు మౌనంగా ఉన్నాడంట. ఆయన మౌనంగా లేడు. నడిపించాల్సిన చరిత్రని సింహాసనం మీద కూర్చుని రాస్తున్నాడు. గడ్డం కింద చెయ్యెట్టుకుని ఎవడెవడ దిగాలో ఎవడెవడ ఎక్కాలో కౌన్సిల్లో కూర్చొని డిసైడ్ చేస్తున్నాడు. డివైన్ కౌన్సిల్ ఒకటి అక్కడ రన్ అవుతుంది. ఆ కౌన్సిల్లో రన్ అయింది, అక్కడ శాసనం స్థిరపడింది. ఎక్కడ ఏ సింహాసనం మీద ఎవడ కూర్చోవాలో ఎక్కడ డిసైడ్ అవుద్ది. ఎలక్షన్ ఇంకా జరగకముందే సీఎం ఎవడవ్వాలో ముందు ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ఆ చరిత్ర చెప్పిన క్లాసులు వినండి వీలైతే మీకు. అంటే అదృశ్యలోకంలో డిసైడ్ అయిన జడ్జిమెంటే దృశ్యలోకంలో ప్రాక్టికల్గా జరుగుద్ది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు బైబిల్ని చూస్తే విస్తుపోయే విషయాలు ఉన్నాయి. ఈడికి వచ్చాడండి ఈ పరిపాలనలోకి. ఈడెందుకు వచ్చాడు? నువ్వు అనుకుంటే రాలేదురా అయ్యా, కౌన్సిల్ అందుకున్న కనుక వచ్చారు. అప్పుడప్పుడు చూడండి, ఈడే గెలుస్తాడు కూడా, కానీ ఆడికి వెళ్ళడం. ఈడు గెలుస్తాడు. ఎందుకు చెప్పినా, ఒక గాలి మాదిరి ఫ్లో అలా వెళ్ళిపోద్ది. ఓటింగ్ అంతా వెళ్ళిపోయింది కాదు, చెప్పండి, గాలి వదిలాడు. నీకు అర్థమవుతుంది, అర్థమవుతుందండి. కొన్ని ఆయన కలగ చేసుకుంటాడు, ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. ముగించేస్తాను నిజంగానే. 8వ అధ్యాయం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం, దీన్ని 8వ అధ్యాయం 5వ వచనం. నేను మళ్ళీ ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పరమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. 2 కొమ్ములు గల పొట్టేళ్ళు. ఇందాక చదువుకున్నాక అదే వచ్చిన ఇందాక చదువుకుని వచ్చిన అక్కడ రాస్తున్నాడు చూడండి. ఒక మేకపోత అక్కడ నిలబడింది. ఆ మేకపోతికి ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉందట. మేకపోతికున్న ప్రసిద్ధ, మేకపోత అనగానే గ్రీకు సామ్రాజ్యం. మేకపోతికి ప్రసిద్ధమైనదంటే ఏంటంటే గొప్పదే, చెప్పుకోదగిందంటే ఆ మేకపోతికి ఒక ప్రసిద్ధమైన కొమ్ము వచ్చింది. గ్రీకు సామ్రాజ్యంలో చెప్పుకోదగ్గ ప్రసిద్ధమైన వ్యక్తి ఎవరు చెప్పండి? అలెగ్జాండర్. అంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ కొమ్ము ఎవరన్నమాట? అది అలెగ్జాండర్. అలెగ్జాండర్కి ఈ పేరు ఇక్కడ కనబడదు, కానీ అలెగ్జాండర్ ఇక్కడ కొమ్ము. ఎంత చూడండి, దీన్నే దర్శన రీతిగా దేవుడు చరిత్ర వివరించిన విధానం అంటారు. దీన్నే అపోకలిప్టిక్ అనే భాషను చూసారా, దీన్నే అంటారు.
అంటే ఒక అర్థం కాని విషయాన్ని అర్థమైన దృశ్యాలతో వివరించే పరిభాష. అందుకే ఆ మేకపోతుకు మెలిసిన ఆ ప్రసిద్ధమైన కొమ్ము ఎవరంటే అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ మరణం తర్వాత మళ్ళీ 4 ప్రసిద్ధమైన కొమ్ములు వచ్చాయట. మళ్ళీ 4 ప్రసిద్ధమైన కొమ్ములు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత మళ్ళీ 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఏమొచ్చాయట? ఇందాక చదువుకున్నాగా 4 సామ్రాజ్యాలు. అదే మనం చదువుకున్నది. ఆ 4 సామ్రాజ్యాలు మాసిడోనియా, ట్రేస్, ఈజిప్ట్, సిరియా. ఈ 4 సామ్రాజ్యాలు మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత ఈ కొమ్ములకు పెత్తనం వచ్చింది. కొమ్ములు అంటే కొమ్ములు కాదు, తెలుసు కదా. కొమ్ములు అంటే కొమ్ములు కాదు. అయిపోయింది. బబులోన్ అయిపోయింది, మాదీయ పార్సికులు అయిపోయింది, గ్రీకులు అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి. ఈ గ్రీకుల చరిత్ర జరుగుతున్న టైంలోనే న్యూ టెస్టిమెంట్ పరిస్థితులు పావులు కదుపుతుంది. సరిగ్గా ఆ టైంలోనే రోమా సామ్రాజ్యం తెరమికి వచ్చింది. ఏం జరిగింది? జస్ట్ ఒక లుక్కేసి ముగించేద్దాం. ఏం జరిగింది? 2వ అధ్యాయం 33 వచ్చింది. 2వ అధ్యాయం 33 వచ్చింది. ఎలాగ వర్షం వచ్చింది, ఇంటికి వెళ్ళారు కనుక 10 నిమిషాలు వినండి, పర్లేదా? ఇంట్రెస్ట్ వాళ్ళు చేయొద్దండి. ఎతకపోతే ఎడతారని ఎత్తారు కదా, అయినా వినండి. 2వ అధ్యాయం 3 వచ్చింది. క్షమించండి, 33 నుండి. దాని మోకాళ్ళు ఇనపవియు, దాని పాదముల్లో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదై ఉండెను. ఏంటంటే దాన్ని పోల్చిన చూడండి. దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదాలు ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిది. అంటే ఇది పూర్తిగా మట్టనే చెప్పలేం, అలా అని ఏంటది ఇనుమని చెప్పలేం. మిశ్రిత సామ్రాజ్యం ఉంటుంది. అందుకే చూడండి ఎంత మిశ్రిత సామ్రాజ్యం ఉందంటే రోమా ప్రభుత్వం కూడా 2 రాజ్యాలుగా విడిపోయింది. మీరు హిస్టరీ రోమా సామ్రాజ్యం చదవండి. పరమడ సామ్రాజ్యముగాను అలాగే దక్షిణ సామ్రాజ్యంగాను విడిపోయాయి. 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఆ 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు పరమడ తూర్పు, సరే గుర్తులేదు నాకు, అక్కడ ఉందా, ఒకసారి తీయండి. తర్వాత రోమా సామ్రాజ్యం ఇనుముతో కట్టుడు, సగమేమో బలంగా కనబడుతుంది, సగమేమో బలహీనంగా కనబడుతుంది. సగము బలమా తూర్పు పడమర రాజ్యాలుగా 2 రాజ్యాలుగా. అందుకే చూడండి, ఒకటి ఇనుముగా కనబడుతుంది, ఒకటి మట్టిగా కనబడుతుంది. ఇనుము మట్టిగా ఎందుకు కనబడుతుంది? ఒక రాజ్యమేమో బలంగా ఉంది, ఒక రాజ్యమేమో బలహీనంగా ఉంది. ఈ బలము బలహీనులుగా ఉన్న ఇద్దరు కలిసి పరిపాలన చేస్తారు. ఆ ఇద్దరు కలిసి చేసిన పరిపాలనే రోమ పరిపాలన. అందుకే చూడండి, రోమ పరిపాలన మీరు ఎప్పుడైనా చూసలేదు. స్టేట్ గవర్నమెంట్ ఏమో బాగున్నట్టు కనబడుతుంది, సెంట్రల్ ఏమో బాగున్నట్టు కనబడుతుంది. సెంట్రల్లో బాగుంది అనుకుంటే స్టేట్లో బలహీనమైన నాయకులు ఉంటారు. మీరు చూసారు లేదో, రోమ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ స్టేట్లో బలహీనమైన నాయకులు ఎవరెవరు? ఏ రోజు ఇంకా చెప్పండి. ఆ గలలియన్ నాయకులు వీళ్ళందరూ వీళ్ళ స్టేట్లో పనిచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంది. సెంట్రల్ చక్రవర్తి ఉన్నారుగా రోమ సామ్రాజ్యంలో. ఆ చక్రవర్తి అందుకే చూడండి, కొన్ని తెగన్న కేసులు సెంట్రల్కి తీసుకెళ్లేవారు. కొన్ని తెగన కేసులు, ఆ తెగన్న కేసులో కేసే చెప్పండి, ఇందాక అన్న వివరించాడుగా పౌలు గారిది. ఆ కేసు కింద తేలలేదు, గవర్నర్ చక్కబెట్టలేకపోయారు. ఆ ఫిలిప్స్గా ఎవరైతే ఉన్నాడుగా, ఈ అగ్రిప్ప ముందు ఈ పేస్తు కానీ అగ్రిప్ప కానీ ఈ గవర్నర్స్ ఈ కేసులు చక్కబెట్టలేకపోయారు. ఈ తెగంటే సెంట్రల్లో తేలిన కేసుల్ని, క్షమించండి, స్టేట్లో తేలిన కేసుల్ని సెంట్రల్ తీసుకెళ్ళి. అందుకే సెంట్రల్ స్ట్రాంగ్ ఉంటేనేమో స్టేట్ వీక్గా ఉండేది. అందుకే ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, ఎలా పోల్చాడు? ఒకటి ఇనుము, 2 మట్టి. ఇది తూర్పు పడమర రాజ్యాలకు విడిపోయింది. అది 364లో జరిగింది. సరిగ్గా ఆ పరిపాలన టైంలోనే చెప్పండి క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది. అర్థమవుతుందో లేదో, ఇంత హిస్టరీ జరిగింది. ఈ హిస్టరీ మీద ఎంతో అంత అవగాహన ఉంటేనే చెప్పండి క్రొత్త నిబంధన అర్థమవుద్ది. జస్ట్ హిస్టరీ టచ్ చేసాం, ఇంకా చాలా ఉంది మనకి. ఇంకేముంది బాగా వినండి. బబులోన్ అయిపోయింది, మాదీయ పార్సికులు అయిపోయింది, గ్రీకులు అయిపోయింది, రోమన్స్ ఏంటో చూసాం, వాళ్ళ మిశ్రిత సామ్రాజ్యం ఏంటో చూసాం, వాళ్ళ పరిపాలన కూడా ఎంత క్రూరంగా ఉందో చూసాం. వాళ్ళను కూడా పోల్చాడు. అది అర్థం కాని విచిత్రమైన, క్షమించండి, వాళ్ళని పోల్చాడు ఇత్తడితో ఇనుముతో, క్షమించండి, ఇనుముతో మట్టితో పోల్చాడు. వాళ్ళకి జంతువు పోలికి ఇవ్వలేదు, కానీ వాళ్ళ నేచర్ మాత్రం విచిత్రంగా ఉంటుంది. కానీ ఒక విచిత్రమైన జంతువుని మాత్రం పోల్చాడు. ఎక్కడ పోల్చాడు? 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం ఇప్పుడు జరిగేది బాగా వినండి. ఇవి అయిపోయాయి, 4 అయిపోయాయి. బబులోను, మాదియా, గ్రీకు, రోమన్స్ అయిపోయారు. ఇప్పుడు మన టైం లైన్ వచ్చింది. మన టైం లైన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, నెక్స్ట్ ఎలాంటి ప్రభుత్వాలు రాబోతున్నాయి, భవిష్యత్ ఏం జరగబోతుంది రాశాడు. మీకు స్ట్రైక్ అయితే ఒక రెఫరెన్స్ గుర్తు రావాలి. ఆ రెఫరెన్స్ చెప్పిన
యెరూషలేము అన్యుల పరిపాలన జరిగంటే యెరూషలేము అన్యుల చేత తొక్కుబడిన కాలము సంపూర్ణమయ్యేంత వరకు యెరూషలేముకి విడుదల లేదన్న ఒక రెఫరెన్స్ లూకా రాశాడు. మీకు గుర్తుందా? అసలు చదవలేదా? అది గుర్తుందా లేదా? ఆ రెఫరెన్స్కి ఈ కాలాలకి సంబంధం ఉంటుంది. ఆ రెఫరెన్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి దానియేలు 7వ గ్రంథం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. 7వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూస్తుండగా 4వ జంతువు భయంకరంగా ఒకటి నాకు కనబడింది. దానికి ముందుగా ఉండిన జంతువులు ఎన్ని జంతువులు ఉన్నాయి? దానికి ముందు ఎన్ని జంతువులు ఉన్నాయి చెప్పండి? 4. దాని ముందున్న 4 జంతువులు ఏంటో మనకు తెలుసు. సింహము, ఎలుగుబంటి, చిరుత, ఇంకోటి ఏదో చూసాం, పొట్టేలు, కొమ్ముగలము. ఈ 4 జంతువులకి విచిత్రమైన జంతువు. ఇది చిరుత అని చెప్పలేం, సింహం అని చెప్పలేం, ఇది అదని చెప్పలేం, ఇదని చెప్పలేం, ఏది చెప్పలేం. అడిగాను కదా, నాకు ఏదో జంతువు చెప్పారు, ఏదో చెప్పలేం. నడుగుతాను, విచిత్రంగా ఉంది. 3వ వచనమా? 3 జంతువులు, దాని ముందున్న 3 జంతువులు పోలి ఇప్పుడు విచిత్రమైన జంతువు వస్తుంది. ఈ జంతువులు 3 సామ్రాజ్యాలది పరిపాలన తర్వాత ఎలాంటి జంతువు వస్తుందంటే దాని నేచర్ చెప్పలేమంటది. ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. నేను చూస్తుండగా ఘోరము, భయంకరము 4వ జంతువు ఒకటి బయటకు వచ్చింది. అది తనకి ముందుగా నున్న ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించిన. దీన్నే బైబుల్ కామెంటేటర్స్ ఎవరైతే ఉన్నారో, బైబుల్ వ్యాఖ్యానకర్తలు దీన్నే యూరోపియన్ యూనియన్ ఎలానే ఫామ్ అవ్వబోతుందని ఈ రెఫరెన్స్ని బట్టే భవిష్యత్తు చెబుతారు. పెద్దలు చెప్తారు, పెద్దలు నవతరం పండితులు కూడా దీన్ని. అందుకే చూడండి, 10 సామ్రాజ్యాలు తెర మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు బాగున్నది మన వరకు యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి కోసం చదువుకున్నాం. ఇప్పుడు యుఎన్ఓ ఒకటి ఉందా? ఎన్ని ఉన్నాయి? అరబ్బులకు ఒకటి ఉంది, అగ్రరాజ్యాలకు ఒకటి ఉంది, ఆ తర్వాత ఈ గేమ్స్కి ఒకటి ఉంది. నెక్స్ట్ రాబోయేదంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ రాబోతుంది. రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి వాళ్ళ పరిపాలన ఏం చేయబోతున్నారంటే మొత్తం ఎంటైర్ ప్రపంచాలను వాళ్ళ గ్రిప్పులో పెట్టుకుని మొత్తం అందరికి ఒకటే మనీ ఇవ్వాలనుకునే పావులు కలిపే రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. తెలుసా? ఇండియాలో ఉన్న రూపాయి అక్కడ మారదండి, అక్కడ ఉన్న రూపాయి ఇక్కడ కాదు, ఎక్కడైనా ఒకటే కరెన్సీ. ఇది ఒకటి ప్లాన్ చేస్తున్నారు తెలుసా? ఇలాంటిది ఒకటి రాబోతుంది తెలుసా? అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు కాదు, అందరికి ఒకటే ఆధార్ కార్డు ఇవ్వాలని డిసైడ్ అవుతున్నారు తెలుసా? ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ రాబోతుందంటే దానియేలు ఆ రోజు ఆ విషయాల వరకే చెప్పలేదు. యేసు 2వ రాకడకి ముందు అన్యుల పరిపాలన, రాజుల పరిపాలన, రాజ్యాల పరిపాలన, కూటమి పరిపాలన ఎలా జరుగుతాదో చివరి పరిపాలన కూడా చెప్పేశాడు. విచిత్రమైన పరిపాలన చేస్తాయి, విచిత్రమైన పరిపాలన చేస్తాయి. ఆ పరిపాలన విచిత్రంగా జరుగుద్ది. అవి ఫామ్ అవుతున్నాయి. దాన్ని ముందున్న జంతువుల కన్నా విచిత్రంగా పరిపాలిస్తుంది. విచిత్రం కాదండి ఇప్పుడు ప్రభుత్వాలు? విచిత్రం కాదు చెప్పండి. అప్పుడున్న ప్రభుత్వాలకి ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఎంత విచిత్రం ఉందండి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఒక నీతి ఉండేది. రే అక్కడికి రా అనేవారు. రా బ్యాట్లుగా నేను కూడా వస్తున్నాను. ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు కొడుకుని ఎవడు గెలిస్తే ఆడొచ్చి మనల్ని వెళ్ళిపోయాడు, మనలాంటి సామాన్యులు. అది నీతి. యుద్ధం చేస్తే నువ్వు అక్కడికి రా, నీ సైన్యాన్ని తీసుకుని అక్కడికి వస్తామని అక్కడికి వెళ్ళి కొట్టుకుని తర్వాత మనలాంటి సామాన్యులు. ఇప్పుడు ఆడీడు గొడవ పెట్టుకుని ఇద్దరు మన మీద బాంబు వేసేస్తున్నారు. వీడు ఎందుకు వెళ్ళి మనకు వెళ్తుంది, ఆడి ఎప్పుడు గొడవ పెట్టుకుంటే మనకు వెళ్తుంది. ఆ షేర్ మార్కెట్ ఎందుకు వెళ్ళిందో పైకి వెళ్తుంది, ఎందుకు దిగింది వెళ్తుంది. ఇప్పుడు ఆ ట్రంప్ కూడా ఏదో వద్దన్నాడు. ఆ ట్రంప్ ఏదో వద్దన్నా ఇండియా నుంచి ఏదన్నది ఏదో వద్దన్నాడుగా. ఇప్పుడు అయిన రేట్లు పెరిగిపోయినాయి. ఎగ్ పప్లా ఏంటో రొయ్యలు ఎగుమతిని ఆపేశాడు చూసారా? డెడ్ సీప్కి అమ్మేస్తున్నారు రొయ్యలు. మీరు చూసారు లేదు? బాగా దొరికేస్తుందని కొనేసుకోకండి, నిలవైపుని అమ్మేస్తున్నారు. రొయ్యలు ఎగుమతిని ఆపేశాడు చూసారా? నడుతున్నాను. ఈడెందుకు ఆపేశాడు, ఈడెందుకు ఆపేశాడు, ఆడు పెట్రోల్ ఎందుకు తెలియదు, ఈ డీజిల్ ఎందుకు ఆపేశాడు, ఆడేందుకు మనకు ఏం తెలదు, ఆడాడు కూడా మీద వేస్తున్నాడు చెప్పడం బాంబు. అందుకే ఈ ప్రభుత్వాల పరిపాలన విచిత్రంగా ఉంటుంది. విచిత్రం అంటే ముందున్న ప్రభుత్వాల కన్నా విచిత్రమైన ప్రభుత్వాల పరిపాలన రాబోతుంది అని దానియేలు అన్నాడు. రాసి పెట్టుకుంటే జరుగుతుంది అన్నాడు. రాశాడు, రాసినట్టే చెప్పండి జరుగుతుంది. ఆ నడకలో వచ్చిన పుస్తకమే
క్రొత్త నిబంధన. ఇంట్రెస్ట్కి ఒక్క రెఫరెన్స్ చూపి నేను ముగిస్తాను. ఒక్కసారి చూడండి, లూకా సువార్త. నేను రెఫరెన్స్ మర్చిపోయిన అధ్యాయం గుర్తుంది, ఒకసారి వీలైతే తీయండి. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం. అన్యజనుల పాలన సంపూర్ణం అయ్యేంత వరకు యెరూషలేము అన్యుల చేత త్రొక్కబడిన ఒక మాట ఉంటుంది అక్కడ. చదవండి ఒకసారి. 24 వచ్చిన చెరపెట్టుకొని వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగ వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును. నెక్స్ట్ వీక్ మనం అదే చూడబోతున్నాం. అంటే యెరూషలేముకి ప్రపంచంలో జరుగుతున్న పొలిటికల్ సైన్స్కి సంబంధం ఉంది. మరలా ప్రపంచ భవిష్యత్తుకి, ఇజ్రాయెల్ హిస్టరీకి సంబంధం ఉంది. మరలా ప్రపంచ చరిత్రకి, ప్రపంచ రాజకీయానికి, బైబిల్కి సంబంధం ఉంది. ఇంకా ప్రపంచ చరిత్రకి, ప్రపంచ రాజకీయానికి, సండే మనం మాట్లాడుకుంటున్న దానికి చెప్పండి సంబంధం ఉంది అధ్యక్ష. సంబంధం ఉంది. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా అర్థమైతే కానీ చెప్పండి క్రొత్త నిబంధన అర్థం కాదు. నీకు సమరయ స్త్రీ కోసం అర్థమవుద్ది, నీకు పొట్టి జాకీ కోసం అర్థమవుద్ది, మార్తా మర్రి కోసం అర్థమవుద్ది. కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, ఇప్పుడు చదివని చూసావా? అవి అర్థం కావాలంటే ఖచ్చితంగా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అవన్నీ అర్థం కాకపోతే మనం పరలోకం వెళ్ళమేంటండి అని అడగండి. వెళ్తాం, కానీ దేవుడు సర్వము సమస్త మనుషులు తన జ్ఞానమందు అందరూ సంపూర్ణులగుట ఆయన చిత్తమై ఉంది గనక అందుకు మనం నేర్చుకున్నాం. ఆయనకి ఇష్టం ఆయన మనం మాట్లాడుకోవడం, ఆయన వాక్కులు మనం నేర్చుకోవడం. దేవుడు ఎందుకు ఇది రాయించాడని అర్థమయ్యేంత వరకు మంకు పట్టుతో కూర్చోవడం. ఈ స్టైల్ ఉంటుంది చూసారా, ఆయనకి ఇష్టం. అందుకే ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికే ఏం జరిగిందో మనం నేర్చుకుందాం. ఎంత ఆధారపూరితమైన పుస్తకం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం ఎంత దాన్ని చెప్పండి. ఈ హిస్టరీ రైట్ అయినప్పుడు, ఈ పర్సనల్ రైట్ అయినప్పుడు, ఇందులో ఉన్న ప్రతిదీ వాస్తవమైనప్పుడు దీని వెనక్కున్న దేవుడు కూడా చెప్పండి వాస్తవం. నమ్మే, ఈ నమ్మకమైన దేవుడిని బలంగా నమ్మే, ఈయనకి ఎంత జీవితాన్ని అప్పగిస్తావో నీ జీవితాన్ని అప్పగించు. రాజ్యాల్ని, రాజుల హృదయాల్ని మార్చేసిన దేవుడు చెప్పండి నీ జీవితాన్ని కూడా ఈ రాత్రే మార్చునుగాక.